ప్రకృతి వైపరీత్యం కలిగితే, పరిస్థితులు భూకంపాలో, తుఫానులో, లేక గాలి దుమ్ములో ఇట్లాంటివి ఏమన్నా జరిగినప్పుడు పలకలు, నిలబెట్టిన పలకలు పడిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని ప్రతి వ్యక్తి ఈ సార్వత్రిక సంఘముతో, క్రీస్తు శరీరం అనే సంఘముతో ఐక్యపరచబడి ఐక్యత కలిగి ఉండాలనే సంగతి ఈ 48 పలకలు మనకు చెప్తున్నాయి. ఒక్కొక్క పలకకి 4 బంగారు ఉంగరాలు ఉన్నట్టుగా చూస్తున్నాం. బంగారు ఉంగరాలు, ఒక్కొక్క పలకకి 4 బంగారు ఉంగరాలు. ఆ ఉంగరం ఎలా ఉంటుందో చెప్తాను. ఇలాంటి ఉంగరాలు 4 కలిగి ఉంటుంది ఒక్కొక్క పలక. ఉంగరం అన్నప్పుడు, రింగ్ అన్నప్పుడు, అది దానికి ఉంగరానికి ఆది అంతము ఉండదు. ఆది అంతము ఉండదు. ప్రశస్తమైన విలువైన వాగ్దానాలు అని బైబిల్లో చెప్పబడింది. ఏ ఒక్క వ్యక్తి అయినా సంఘముగా నిలబడాలి, సేవలో నిలబడాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఈ ఉంగరాలు ఉండి తీరాలి. ఇవి అమూల్యములు, అత్యధికములైన వాగ్దానాలు. ఈ వాగ్దానాలు ప్రతి పలకకి కలిగి ఉండాలి. ఇలా కలిగిన వాగ్దానాలని మీకు చెప్పాను కదా, రింగ్ అన్నాను. రింగ్ అంటే ప్రారంభం, ఎప్పుడు దానికి ప్రారంభము ముగింపు లేకుండా ఒక రింగ్ లో మనం కర్రబెట్టి తిప్పితే అలాగ తిరుగుతూనే ఉంటుందో, అలాగా వాగ్దానానికి ముగింపు అనేది ఉండదు. అందుకని ఆయన ఇచ్చిన వాగ్దానాలు అవునని, ఆమెనని ఉన్నాయి. ఈ వాగ్దానాల మీద ఐక్యత, ఫెలోషిప్, ఒక సహవాసం ఎప్పుడు ఇమిడి ఉంటుంది. తల్లి మర్చినా నేను మరువను, విరోధంగా రూపించబడిన ఆయుధాలు వర్ధిల్లవు, ఇంకా నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదు, యుద్ధము యెహోవాది, నీది కాదు యుద్ధం నాది అని చాలా వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. అవన్నీ అత్యధికములైనవి, అమూల్యమైనవి. ఆ అమూల్యములు, అత్యధికములైనటువంటి వాగ్దానాలు మనం కలిగి ఉండాలి అనేందుకు ఈ బంగారు ఉంగరాలు సాదృశ్యంగా ఉన్నాయి. ఇవి తొడిగిన తరువాత వరుసగా నిలబెడితే ఆ నిలబెట్టిన తరువాత ఈ అడ్డకర్రలు వేస్తారు. అడ్డకర్రలు ఒక పలకకి పలకలు ఉంటాయి, రింగులు ఉంటాయి. ఈ అడ్డకర్రలు ఈ విధంగా వస్తాయి. దానికి వాగ్దానాలు ఒక ప్రక్క, అడ్డకర్రలు ఇంకో ప్రక్క. ఈ కర్రల మీద, ఈ కర్రలు లోపల ఉంటాయి, లోపల చలుపుతారు. ఈ ఐక్యత కొరకే సంఘాలలో కొన్ని పద్ధతులు పెట్టారు. ఈ ఐక్యత పాడు కాకుండా వాగ్దానాలనే ఐక్యత ఉంది. ఈ వాగ్దానాలనే ఉంగరాలు ఉన్నాయి. ఆ ఉంగరాలలో ఈ అడ్డకర్రలు పెడతారు. అడ్డకర్రలు 5 అని రాయబడి ఉంటాయి. అక్కడ 4 కాదు, 5 అని రాయబడి ఉంటాయి. ఇప్పుడు మనకు కనబడుతున్నది ఇవి 4. వీటిని స్థానిక సంఘాలు అంటారు. అక్కడక్కడ అడ్డకర్రలతో కొన్ని స్థానిక సంఘాలు మనకు కనిపిస్తాయి. ఈ అడ్డకర్రలు 4 ఏమిటా అని అన్నప్పుడు, ఆ అపోస్తల కార్యం మొట్టమొదటి సంఘం స్థాపించబడినప్పుడు, అపోస్తల కార్యాలలో మొట్టమొదటి సంఘం స్థాపించబడినప్పుడు అక్కడ వారు రొట్టె వీర్చుట యందును 4 విషయాలు మీకు కనబడతాయి. గమనించండి. 42వ వాక్యం, 2 అపోస్తల కార్యం 2:42. ఈ 4 అనుభవాలు ప్రతి స్థానిక సంఘం యొక్క ఐక్యత నిమిత్తమై ఏర్పాటు చేయబడ్డాయి. ఇప్పుడు నా వైపు చూడండి. నేను సూర్యుడు ఇలా ఉన్నాడు, ఇలా చేయి చాపాను. ఆ గోడ మీద ఎన్ని ఏళ్ళు పడతాయి? 5 ఏళ్ళు పడతాయా? గోడ మీద కరెక్ట్ చెప్పాలి, ఆలోచించి. సూర్యుడు ఇటున్నాడు, గోడ ఇటుంది, ఇటు పెట్టాను. ఎన్ని పడతాయి? 2. ఇట్లుంటే ఎన్ని పడతాయి? గోడ పడుతుందా? కాదు. సూర్యునికి 2 ఏళ్లు చూపిస్తే 2 ఏళ్లు పడతాయి. 5 ఏళ్లు చూపిస్తే 5 పడతాయి. 1 చూపిస్తే 1 పడుతుంది. ఈ రియాలిటీ, వాస్తవంలో ఏముంటుందో అవే నీడలో కనిపిస్తాయి. ఇప్పుడు పాత నిబంధన నీడ, క్రొత్త నిబంధన వాస్తవం. నీడలో మనకు 4 కర్రలు కనబడితే కొత్త నిబంధనలో కూడా, వాస్తవంలో కూడా 4 ఉంటాయి. అవి ఏమేమై ఉంటాయి? అపోస్తలుల బోధ, అపోస్టాలిక్ డాక్ట్రిన్, సిద్ధాంతం. రెండోది సహవాసం, ఫెలోషిప్, రొట్టె విరుచుట,
ప్రార్థన చేయటం. ఇప్పుడు చూడండి, అపోస్తుల రోజుల్లో నుంచి ఈ రోజు వరకు సంఘాలలో ఒక 2 కార్యక్రమాలు అడుగంటి పోలా. అవి ఏమిటంటే, 1 బాప్తిసం, 2 ప్రభువు వల్ల. చాలా ఆచారాలు సంఘ ప్రారంభం నుంచి వచ్చాయి, ఆ మధ్య వచ్చాయి, మళ్ళా అవి అడుగంటి పోయాయి, మళ్ళా వచ్చాయి. ఏవో కొత్త కొత్త పద్ధతులు అవి పోయాయి, మళ్ళా వచ్చాయి, మళ్ళా పోయాయి. కానీ బ్యాప్టిజం అనేది, ఈ ప్రభువు వల్ల అనేది వాళ్ళు ఎలా చేస్తున్నారని నేను చెప్పట్లేదు. ఆ 2 ఆచారాలు మాత్రం కొనసాగుతూనే వస్తున్నాయి. రొట్టిస్తున్నారా, చపాతీ ఇస్తున్నారా, లేకపోతే అప్పడాలు, చిన్న చిన్న అప్పడాలు ఇస్తున్నారు, అది కాదు నాకు అవసరం లేదు. ఇప్పుడు మనం అనుకోవాల్సిన కొన్ని ఆచారాలు ఉన్నాయే, మొదటి శతాబ్దపు సంఘంలో, అవి అలాగే బ్యాప్టిజము ప్రభు వల్ల అలా కొనసాగుతా వస్తున్నట్లు అన్ని సంఘాలలో, అన్ని డినామినేషన్ల వారు ఏదో పద్ధతిలో మొత్తం మీద దాన్ని విడిచిపెట్టకుండా చేస్తున్నారు. దేని కొరకంటే ఇవన్నీ సహవాసం నిమిత్తం. అపోస్టాలిక్ డాక్ట్రిన్ అని చెప్పేది మీరు ఒక్కసారి గమనించాలి. ఒకసారి యేసు ప్రభు శిష్యులంతా ఏకాంతంగా ఒక దగ్గరికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టి ఏమడిగాడంటే, నన్ను గురించి అందరూ ఏమనుకుంటున్నారు అని అడిగాడు. అందరూ ఏమనుకుంటున్నారు నన్ను గురించి అని యేసు ప్రభు అడిగాడు. వాళ్ళు అన్నారు, ఇర్మియా అంటున్నారండి, కొందరు ఎలీషా అంటున్నారు, కొందరు బాప్తిస్మ ఇచ్చే యోహానేమో అంటున్నారు, మరి కొంతమంది ప్రవక్తల్లో ఒకడై ఉంటాడు అని అంటున్నారండి అని అంటే, వాళ్ళు అన్నదంతా తప్పు అని యేసు ప్రభు అనలా. మీరు ఇట్లా డివైడ్ చేయాలి వాక్యాన్ని. వాళ్ళ అన్నదంతా అబద్ధం, తప్పు అని అనలా. అనకుండానే వాళ్ళు అలా నన్ను అనుకునేదానికి అవకాశాలు ఉన్నాయని మనసులో అనుకున్నాడు. వాళ్ళు చచ్చిపోయి లేపారు, వాళ్ళు అద్భుతాలు చేశారు, వాళ్ళు మహత్కార్యాలు చేశారు, కనుక నన్ను కూడా వాళ్ళు ప్రవక్త అని అనుకోవడంలో పెద్ద విడ్డూరం, విచిత్రమైన సంగతి ఏమీ లేదని మనసులో అనుకుని, సరే మీరేమనుకుంటున్నారు నన్ను గురించి అని వీళ్ళని అడిగాడు. లోకులు అనుకోవడం వేరు, మీరేమనుకుంటున్నారు అన్నాడు. అప్పుడు పేతురు వచ్చి, మీరు పరలోకం నుంచి ఏంటది అట్లా ఆ మాట అట్లా, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని క్రీస్తువి అన్నాడు. ఆ మాట విన్న తరువాత యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? రక్త మాంసములు నీకు ఇది బయలుపరచలేదు. బ్లడ్ అండ్ ఫ్లెష్, రక్తము, నీ రక్తం కానీ నీ శరీరం కానీ ఇది నీకు బయలుపరచల, నా తండ్రి నీకు బయలుపరిచాడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? తండ్రి ఒక విషయాన్ని, బైబిల్లో ఉన్న ఒక విషయాన్ని తండ్రి మనకు బయలుపరచటం ఒక పద్ధతి. మనకు తెలిసిన నాలెడ్జ్, మన మనస్తత్వం, మనకు తెలిసిన విధానాల్లో ఆ విషయాన్ని గ్రహించటం లేక తెలుసుకోవడం మరొక అనుభవం. ఈ 2 ప్రకటనలు వస్తుంటాయి, ఒకదానితో ఒకటి ఈక్వల్ గా వస్తుంటాయి. రక్త మాంసాలు నీకు ఆ విషయాన్ని బయలుపరుస్తూ ఉంటాయి, మరో పక్కన తండ్రి అయిన దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. కానీ రక్త మాంసాలు బయలుపరచకుండా తండ్రి నీకు బయలుపరచాలి అనుకున్న రోజున నీ వ్యక్తిత్వంలో నీకు అవసరమైంది ఏంటంటే డెడికేషన్, సమర్పణ. నీవు ఎంతగా నిన్ను నీవు రిక్తుని చేసుకొని సమర్పించుకొని, ఎంతగా దేవునిలో నీవు ఎంత లోతుగా లీనమైపోతావో అంతగా ప్రభు దగ్గర నుంచి ఆ పర్సంటేజ్, రెవల్యూషన్ పర్సంటేజ్ ఎక్కువ అవుతా వస్తుంది. నీవు శరీర సంబంధంగా నీకు ఆ నాలెడ్జ్ తెలుసు, ఏదండి? మెడికల్ నాలెడ్జ్ తెలుసు, మెడికల్ సంబంధించిన పుస్తకాలు చదివి ఉంటావు, సైంటిఫిక్ కొన్ని విషయాలు తెలుసుంటాయి. వాటిని తెలిసినందువల్ల అవి నీకు ఆ రక్త మాంసాలు నీకు బయలుపరుస్తూ ఉంటాయి. ఈ వాక్యం ఇదే ఉండొచ్చు, ఆ వాక్యం అదే ఉండొచ్చు, ఈ వాక్యం ఇట్లా ఉండొచ్చు, అసలు మూలవాక్యం ఇది ఉందో లేదో చూసారా? అసలు మూలవాక్యంలో ఇది ఉందో లేదో, ఒకవేళ ట్రాన్స్లేషన్ తప్పై ఉంటది. ఎన్ని లోక సంబంధమైన జ్ఞానం. అర్థమైందండి? మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, చిన్న సంగతి చెప్తాను. మీకు అర్థమయ్యే శైలిలో అర్థం కావాలి. ఎట్లా అంటే, ఒక వ్యక్తికి వడ్డీ వ్యాపారం చేయాలని ఉంది, వడ్డీ వ్యాపారం చేసి సంపాదించుకోవాలని ఉంది ఒక వ్యక్తికి. ఏమండి, అప్పుడు బైబిల్ చదువుతా ఉన్నాడు ఆయన. పాస్టర్ గారేమో వడ్డీ వ్యాపారం చేయొద్దు అని బోధ చేస్తున్నాడు. ఇక్కడ ఈయన పోయి ఇంట్లో బైబిల్ చదివితే, నీతిమంతులు అప్పిస్తారు గాని, ఇప్పుడు నేను నీతిమంతులు కనుక అందరికి అప్పిస్తున్నాను, ఇప్పుడు వాళ్ళు ఇచ్చే వడ్డీ ఎందుకు అనుకోవాలా? వాళ్ళ కృతజ్ఞతగా ఏదో ఇస్తున్నాను అనుకోవచ్చు కదా, వాళ్ళ అవసరానికి నేను సహాయం చేసినందువల్ల అని అంటాడు. వీడికి ఎంతసేపు ఆ వడ్డీ వ్యాపారం ఇడిచిపెట్టేది మనసులో లేదు. 50 మంది చెప్పినా అది ఇడిచిపెట్టడం. అందుకని
అందుకని అతని దానికి వ్యాఖ్యానం ఏం చేస్తాడంటే, నేను ఎంత నీతిమంతుడినైతే దరిద్రుని ఆదుకుంటున్నాను అంటాడు. సరే, భార్యని ఓ దాన్ని చేసుకున్నాడు, ఇద్దరు పిల్లలు. ఇంకో దాంతో ముందే దాంతో ఇతనికి అలవాటు ఉంది. అది వచ్చేసి, ఇక నువ్వు చెప్తే నాకు ఇంకెవరు లేదు, అది ఇది మన ప్రమాణాలు ఏమైనా, మన ఇదేమని, ఇది నిన్న కాక మొన్న వచ్చింది నీ భార్య, మేము ఎప్పుడు నుంచి ఉన్నాం అనేసరికి వీడికి జాలి కలిగింది. జాలి కలిగిన తర్వాత వీడు ఏం చెప్తాడంటే, అబ్రాహంకి ఎంతమంది, దేవుడు అసలు మాట్లాడలేదా, దావీదుకి ఎంతమంది, నా హృదయం తెగిన వాడు అనలేదా అనే లెవెల్కి వస్తాడు. నువ్వు వాక్యాన్ని వక్రంగా అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే తన శరీరేచ్ఛలను బట్టి, తన మెంటాలిటీని బట్టి, తన పద్ధతులను కొన్ని మానుకోలేక విడిగా తనంతడు తాను ఏదో చేసుకుంటూ వచ్చి మొత్తం మీద తాను చేసేది కరెక్ట్ అన్నట్టుగా నిరూపించుకుంటాడు. అందుకే బైబిల్ అంటుంది, రక్త మాంసములు, యేసుప్రభు అంటాడు, వీళ్ళందరికీ రక్త మాంసాలు బయలుపరిచాయి, కానీ నీకు నా తండ్రి బయలుపరిచాడు. ఈ రెవల్యూషన్, ఈ ప్రకటన, ఈ ప్రకాశం నీకెలా కలిగిందంటే నా తండ్రి నీకు బయలుపరిచాడు. ఎందుకనంటే ఈ పేతురు అంటాడు, అయ్యా నిన్ను మేము సమస్తం వదిలిపెట్టి నిన్ను వెంబడించామయ్యా అని పేతురే అంటాడు. ఈ పేతురు ఎప్పుడైతే సమస్తము వదిలిపెట్టి మిమ్మల్ని వెంబడించామని ఆయన వెంట తిరుగుతున్నాడో, వెంటనే తండ్రి అయిన దేవుడు అంటాడు, ఇతనికి 100% పాళ్ళు వాక్యాన్ని, దైవత్వాన్ని, భక్తిని నేను ప్రత్యక్షపరచాలి అని అనుకొని ఆ విధంగా తండ్రి చేస్తాడు. యేసుక్రీస్తుని గూర్చి బాగా వినాలి, యేసుక్రీస్తుని గూర్చి ఏమనుకుంటున్నారో అన్నాడు. నన్ను గురించి ఏమనుకుంటున్నారు, నేనే వాక్యాన్ని. ఇప్పుడు యేసుక్రీస్తు ఇక్కడ కూర్చొని లేడు, మన చేతిలో పట్టుకొని తిరిగేది ఆయన్నే. ఎలా? వాక్యముగా. యేసుక్రీస్తు వాక్యాన్ని మనం చేతిలో పట్టుకొని తిరుగుతున్నామా? ఈ వాక్యాన్ని ఒకరిలాగా, ఒకరు ఇంకొక రకంగా ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారు? ఒక క్వశ్చన్. అతను చాలా అనుభవం గల దైవ సేవకుడే కదా, ఇతను కొంచెం అనుభవం గలవాడు కదా, వీళ్ళు ఒక్కొక్క రకంగా ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారు అనే ప్రశ్న రావచ్చు మనకు. ఎందుకు వ్యాఖ్యానిస్తున్నారంటే వాళ్ళ యొక్క మెంటాలిటీని బట్టి, వాళ్ళ హృదయాలలో దాగిన అంతరంగాన్ని బట్టి వాళ్ళు ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్క రకంగా విభజిస్తా వస్తున్నారు. అయితే పరిపూర్ణత నీకు ఎక్కడ దొరుకుతుంది అంటే, దేవుని కొరకు ఎవరైతే తమ జీవితాన్ని త్యాగం చేసేసుకొని బలి చేసేసుకున్నారో ఆ సమర్పణ, ఆ డెడికేషన్, ఆ కాన్సగ్రేషన్ అక్కడి నుంచి ప్రత్యక్షం అవుతుంది పరిపూర్ణమైన ఉపదేశానుసారం. అది అపోస్తుల యొక్క బోధ అంటారు దాన్ని. తమకున్నవి సమస్తము చెప్పండి తీసుకొని వచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు. వారికి ఉన్నవి ఏవి వారివి అని అనుకోకుండా ఉన్నవంతా అందరివి, అన్ని సమిష్టిగా, ఎక్కడ ఏ అక్కర్లు ఉన్నాయో అక్కడ సమిష్టిగా పంచుకున్నారు, సమిష్టిగా వాడుకున్నారు. తమకున్నవి ఏవి తమదని వాళ్ళు భావించలేదు. సమర్పణ అంటారు దాన్ని. ఆయనకి యేసుప్రభు 10 సార్లు వదిలింది, అది వదలండి, ఇది వదలండి, అది వదలండి, అది మీకెందుకురా, లోక సంబంధమైన స్థానాలు మీరు పట్టించుకోవద్దు అని ఎందుకు అంత కఠినంగా మాట్లాడుతున్నాడంటే, తండ్రి యొక్క ప్రకటన పరిపూర్ణంగా వీళ్ళకి రావాలి అనే ఉద్దేశంతో త్యాగాన్ని గురించి చెప్తున్నాడు. ఇది శిష్యులతో చెప్తూ వాళ్ళకి అర్థం కాల, నోరు తెరుచుకొని చూస్తున్నారు, ఏంటి ఇది, అందరికి అట్లా కుదురుతుంది, ఇది అందరికి అట్లా వీలవుతుందని నోరు తెరుచుకొని వాళ్ళు చూస్తా ఉంటే మళ్ళా వాళ్ళకి చెప్తున్నాడు, ఒక రాజు గారికి 10,000 మంది సైన్యం ఉంది, మరి ఇంకొక రాజు గారికి 1000 మంది సైన్యం ఉన్నారు, 1000 మందే ఉన్నారు. అర్థమైందా? నేను టూకీగా ఉపమాన రీతిగా చెప్తున్నాను, మీరు వినండి. ఒక అతనికి 1000 మంది ఉన్నారు, ఇంకొక అతనికి 10,000 మంది ఉన్నారు. ఆ 10,000 మంది ఉన్న వ్యక్తి 1000 మంది ఉన్న మీదకి దండెత్తి వచ్చాడు, రాయబారులను పంపించాడు. మేము 10,000 మందితో దండెత్తి వచ్చాం, మాతో యుద్ధం చేస్తావా, మాకు లోబడతావా? అన్యాయంగా మీ యుద్ధానికి వస్తే సామాన్య జనులు చస్తారు, నువ్వు చస్తావు, రక్తపాతం అయిపోదు, నేను రాయబారానికి వచ్చాను అని అంటే, ఈ 1000 మంది ఉన్న ఈ రాజు అంటాడు, ఈ బెదిరింపులకి మేమేం భయపడేదేం లేదు, శాతనైతే రండి యుద్ధానికి, చూసుకుంటాను మీ సంగతి అన్నాడు. ఈ రాయబారి మళ్ళా పోయి ఆయనకి చెప్పాడు, వాడికి ఎన్ని గుర్రాలు ఉన్నాయి, ఎన్ని రథాలు ఉన్నాయి, మన రథాలు గుర్రాలు ఎన్ని ఉన్నాయి ఏంటో వాడికి వివరంగా చెప్పలేదంటే, చెప్పానండి బాబు అంటే, మనకి మళ్ళీ నిన్ను పంపించింది ఎందుకంటరా,
వాడు 1000 మందే కదా, 1000 సైన్యమే కదా. అది ఎంత దేశం, అన్యాయంగా జనం చేస్తారు, రక్తపాతం అయిపోతుంది అంతాను. అది లోపల మనం కప్పలు కడతాను కనుకో, లోపల మనం మళ్ళీ చెప్పరా అని చెప్పానండి. అన్ని బాబు వాడు ఎంటలేదు, రాజు యుద్ధానికి రమ్మంటున్నాడండి. ఏంటంటే వాడు బలమా? అదేమన్నాడు, మా దగ్గర 1000 మంది అన్నాడండి. గుర్రాలు రథాలు కూడా ఎక్కువ కనబడలేదండి అక్కడ. 1000 మంది అంటున్నాడండి. వాడు బలమైన కనుకొని రాబోయేళ్ళ ముందు అని మళ్ళీ రాయబారాన్ని మధ్య తిట్టొచ్చారా? ఇలా ఏమండి మీ బలం ఏంటో కనుక్కోరమ్మన్నాడు మా రాజుగారు. మీ స్ట్రెంగ్త్ ఎంత కనుక్కోరమ్మన్నాడు. నువ్వు 10,000 మంది అంటుంటే కూడా నువ్వేం భయపడలేదు, ధైర్యంగా ఉంటున్నావు. నీ స్ట్రెంగ్త్ ఏంటి, ఎక్కడ ఉంది అది ఏంటి, నీ సాహసం ఏంటి కనుక్కోరమ్మన్నాడు. చూస్తావా రే రథసారిది, కత్తితో పొట్టలో బోడ్చుకొని కింద పడిపోయి సావు ఇక్కడ. వాడు వెంటనే మారు మాట మాట్లాడి కత్తి తీసుకొని కడుపులో పొడుచుకొని చచ్చిపోయాడు కింద పడి. సైన్యాధిపతి అయ్యా అదిగా నేను ఆ గోడ మీదకి దూకి సావరా. అలాగేనండి. అప్పుడు వాడు పైకి కిందకి చచ్చిపోయాడు. ఇది నా బలం అని చెప్పాడికి, నా బలం ఇదని చెప్పాడికి రాజుకి. ఆడి దగ్గర పోయి బలం అని అడిగితే ఇది చూపించాడండి ఆయన. ఇది నీకు చెప్పమన్నాడు, ఇదే బలం అంటున్నాడు. ఆడు నాకేం మతిపోయింది, నాకేం తెలియదు. ఆ రాజు చేశాడు, రా సైన్యాధిపతి రానా. వాడొచ్చాడు, గోడ మీదకి నుంచి దూకో అన్నాడు. నువ్వు దూకపోయావంటే నన్ను దూకమంటావు? నేను పిల్లలు కదా వాళ్ళైతే ఏదో కొనుగోలు చేసుకుని పొట్టపోసులకు వచ్చాను కానీ గోడ మీదకి దూకమంటావు ఏంటయ్యా? అర్థం పడతా లేకుండాను. అయ్యా నీ కొనుగోలు, నీ ఉద్యోగం బాబు, నీకు దండం పెడతాను వాడు ఏంటాడు. రోజుసారి పిలిచాడు, అది చేసుకుని పొట్టలో పడి సారా. నీ పొట్టలో పడతాను, మంత్రి పొట్టలో పడతాను. ఏం పనేది మిమ్మల్ని కడుపులో పడుచుకుని సచ్చేదానికి మీతో వచ్చి నువ్వు ఏదో యుద్ధం అంటే ఏదో ఏదో దొరుకుతాయి, వాళ్ళని పొడిచి చంపితే ఏదో నగలు ఎగలు పోల్చుకోవచ్చు, ఏదో సంపాదించుకొని మేము వస్తే సంపాదించుకున్నాను మేము. నువ్వు పనిపోయాడు పోయాడు, నేను నీకు దండం అని పాడిపోయాడు. నీకు రాజు కూర్చొని ఆలోచించి ఇక సైన్యాన్ని వెనక్కి తిప్పుకొని వెళ్ళిపోయాడు. వాడితో మనం యుద్ధం చేయలేం. వాళ్ళు ఎవరో తెలుసా? సమస్తం త్యాగం చేసిన డెడికేషన్. పొట్టపోషణకు వచ్చిన వాళ్ళు కాదాళ్ళు, వాళ్ళ జీవితాలని కాన్సన్ట్రేట్ చేశారు. అది వాళ్ళ బలం, అది వాళ్ళ బలం. వేసిన సంఘం పెరిగిపోతుంది, ప్రార్థన జరిగిపోతుంది, అక్కడ జరిగిపోతుంది, ఇక్కడ జరిగిపోతున్నాం. ఒకవేళ అన్నగారు ఇట్లా వైర్ ఇట్లా పెట్టుకొని మామూలు మన ఇటు మాట్లాడతా, ఆయన ఇటు పెట్టుకొని మాట్లాడతాడు. ఒకవేళ అందువల్ల గాని అదైందని చెప్పి అందరూ మళ్ళీ వైర్ ఇటు పెట్టుకొని మాట్లాడటం. ఆడు భార్యను తరివేసి ఇంకొంత చేసుకొని వచ్చి మళ్ళీ వైర్ ఇటు పెట్టుకొని మాట్లాడితే వస్తుంది. ఫోటోలు ఇట్లాగే పెడతారు, ఇట్లాగే వైర్లు పెట్టి అక్కడ ఇల్లు కొని ఇక్కడ ఒక 10 ఎకరాలు మెట్ట పొలం కొని సంఘానికి తెలియకుండా ఇటు 2 ఎకరాలు మాగాళ్ళు కొని భార్య పేరు మీద తన పేరు మీద పెట్టుకుంటే వస్తాయి, సంఘాలు పెరిగిపోతాయండి. నీవు ఎంత త్యాగం చేసుకుంటావో, ఎంత సమర్పించుకుంటావో, ఎంత నిన్ను నీవు రిటర్న్ చేసేసుకుంటావో, ఐఎమ్ నథింగ్ అని చెప్పి నువ్వు ఎంతగా మారిపోతావో అంతగా దేవుడు నిన్ను ఎత్తి ఉపయోగిస్తాడు. నీకు ఎక్కడ లేని శక్తి, అది పరసంబంధమైన ఆలోచనల చేత, దేవుని యొక్క కౌన్సిల్ చేత దేవుడిని నింపి నీలో నుండి ప్రకటనలు ప్రత్యక్షపరుస్తాడు. ఆ ప్రకటనలు ప్రత్యక్షపరుస్తూ ఉంటే దాన్ని అంటారు అపోస్టాలిక్ డాక్ట్రిన్. త్యాగములో పుట్టింది, సమర్పణలో పుట్టింది, సంఘము కొరకు హతసాక్షులుగా మరణించడానికి సిద్ధపడింది, తమకంటూ తాము ఏమీ లేకుండా ఉన్నది ఏదైనా ఉంటే అందరిది అని సమిష్టిగా వాడుకునే స్థితికి ఎప్పుడైతే ఒక వ్యక్తి వస్తాడో అక్కడ పుడుతుంది అపోస్టాలిక్ డాక్ట్రిన్. ఆమేన్. ఇంకా మీకు వివరంగా మరొక సంగతి కూడా చెప్తాను, వినండి. ఇప్పుడు మీకు అర్థమైందా? మన రాజు సంగతి చెప్పినప్పుడు అర్థమైందా? వీళ్ళు త్యాగం చేసుకున్న వాళ్ళు, ప్రాణాన్ని లెక్క చేసిన వాళ్ళు కాదు, కొలువు పోషణ కొరకు వచ్చిన వాళ్ళు, సంపాదించుకునే దానికి వచ్చిన వాళ్ళు కాదు, ఉన్నది కాస్త బలి చేసుకునే దానికి వచ్చిన వాళ్ళు, రాజుకి జయం కావాలి అని కోరుకున్న వాళ్ళు, మన ప్రాణాలు పోయినా ప్రభువుకు నిలబడాలని కోరుకున్న వాళ్ళు. అక్కడ ఉంది త్యాగం, సమర్పణ, మరొక చోట లేదు. అక్కడి నుంచే వస్తుంది అపోస్టాలిక్ డాక్ట్రిన్. ఇంకోటి మీకు చెప్తాను, వినండి. ఒక 10 మంది కన్యకలు ఉన్నారా? 10 మంది కన్యకలు ఉన్నారా? 10 మంది కన్యకలు ఉన్నారు. 10 మంది కన్యకలు ఉన్నారు. మొత్తం 20, 26, 25. మీరు బాగా చదవండి, దాన్ని బాగా చదవండి ఒకసారి.
దాంట్లో ఉన్న కొంచెం వివరణ మీకు చెప్తాను, మీకు తేలిగ్గా అర్థమైపోద్ది. ప్రతి ఒక్కరు చదువుకోండి, అదంతా చదువుకోండి, ఆ పేర చదివేసుకోండి, ఆ బుద్ధి లేని వాళ్ళది బుద్ధి గల వాళ్ళదంతా చదువుకోండి. ఓకే, ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఇప్పుడు దాన్ని చూడద్దు, నేను చెప్తాను వినండి. ఆ పెళ్లి కుమారుడిని ఎదుర్కోవాలని ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చారా? సరే, 10 మంది కునికి నిద్రించారా? ప్రభు రాకల్లో వెళ్లేది నిద్రించే వాళ్ళ, మేల్కొని ఉన్నవాళ్ళ? నిద్రిస్తూ ఉన్నవాళ్ళు లేచి సిద్ధపడి వెళ్ళేవాళ్ళు కాదు ప్రభు రాకడలో. అదంతా ఒక క్షణంలో రేపపాటున జరిగిపోయే సంభవం. ఆ క్షణం వరకు ఎవరికి తెలియదు. ఈవెన్ యేసు ప్రభు కూడా అంటాడు, నాకు కూడా తెలియదు అని. నా రాకడ నాకే తెలీదు, తండ్రికే తెలుసది అని యేసు ప్రభువే అంటున్నాడు. గమనించండి, నిద్రించిన వాళ్ళు పిలుపు విని మేల్కొని సిద్ధపడి వెళ్లే అంత సమయము ప్రభు రాకడలో ఉండదు. ఒక సంగతి. నిద్రించిన వాళ్ళు ఎత్తబడరు, రెండో సంగతి. మూడో సంగతి, అర్ధరాత్రి వేళ అని రాసింది అక్కడ, క్లియర్ గా రాసింది. అర్ధరాత్రి వేళ, మిడ్ నైట్ అంటే చీకటి సమయం. చీకటి సమయాన్ని ఈ వేదాంతులు, బైబిల్ వేదాంతులు 7 సంవత్సరాలని చెప్తున్నారు. చీకటి భూమిని అలుముకునే ఆ సమయం 7 సంవత్సరాలు. మొదటి 3.5 సంవత్సరం, రెండవ 3.5 సంవత్సరం అంటున్నారు. మొదటి 3.5 విడవబడిపోయారు. సంవత్సరం అయింది, పెళ్లి కుమారుడు వచ్చాడు. అప్పుడు సిద్ధపడి కొందరు వెళ్ళారు, మరికొందరు విడవబడిపోయారు. మధ్యరాత్రిని రాయబడినందువల్ల, రాయకూడదు, ప్రభు రాకడైతే మధ్యరాత్రి అని అనకూడదు. అందరు నిద్రపోయారు, మేల్కొని లేరు ఎవరు అని ఉండకూడదు. ప్రభు రాకడలో ప్రార్థన చేసి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభు రాకడ గురించి చెప్తుంది. ఇంకో పాయింట్ మీకు చెప్తాను వినండి. ఇంకో పాయింట్ చెప్తున్నాను. ఈ వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే రాసింది అక్కడ. ఈ వెళ్ళిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని రాసింది. ఎక్కడ రాసింది? ఏమని రాసింది? పెళ్లి విందుకి. పెళ్లికి కాదు. పెళ్లి కుమార్తె పెళ్లి విందుకు పోద్దా, పెళ్లి చేసుకుందానికి పోద్దా? పెళ్లి అయిన తర్వాత విందుకు పోయిన వాళ్ళ సంగతి ఇది. పెళ్లి అయిపోయింది, విందుకి. మీరు ఈ పెళ్లి కుమారుడు వచ్చెను పిలిచెను అనే చోట మూల భాషలో ఉన్నటువంటి ఒక స్కోఫిల్డ్ లాంగ్వేజ్ లో, స్కోఫిల్డ్ బైబుల్, యాంప్లిఫైడ్ బైబుల్, వాటిలో నేను చదివి చూస్తే అక్కడ ఏమైందంటే బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ వచ్చారని రాసింది. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వచ్చారంట. వీళ్ళు సిద్ధపడి నిద్రపోయిన వాళ్ళు మేలుకుని సిద్ధపడి హడావుడికి వెళ్ళిపోయారట. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారని రాసిందంటే పెళ్లి విందుకు వెళ్ళారు, మ్యారేజ్ కొరకు కాదు. పెళ్లి కుమార్తె పెళ్లి విందుకు కాదు వెళ్ళేది, మ్యారేజ్ కే వెళ్ళిపోదు. అది తీసుకొని మళ్ళీ 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో దాన్ని డిక్లేర్ చేశారు. చూడండి, యోహాను డిక్లేర్ చేస్తున్నాడు. 2 గ్రూపులను అక్కడ డిక్లేర్ చేస్తాడు. ఏమని రాసింది? 7వ వాక్యం నుండి మరియు వదిలేసారంటే వీళ్ళెవరు? ముందెవరు? ఆ ముందు వాక్యంలో ఉన్నది ఎవరు? పెళ్లి కుమార్తె. ఈ రెండో ఉన్నది వాళ్ళు ఎవరు? విందుకు పిలవబడ్డారు. వీళ్ళు కూడా ధన్యులని రాయండి అని ఉంది. అక్కడ రాసిందా? వీరు కూడా ధన్యులని రాయండి, వీళ్ళ పాపులు కాదు, ధన్యులని రాయండి. ఇది రిజరెక్టెడ్ ఆర్డర్స్. మొదట క్రీస్తునందు నిద్రించిన వాళ్ళు ఆమె సజీవులమై నిలిచి ఉండు మనము ఏకముగా కొనుక్కోబడదాం ప్రభు రాకడలో. అంత రెప్పపాట్ల జరిగిపోతాయి. తరువాత 3.5 సంవత్సరాల చీకటి రాత్రి, ఆ మిడ్ నైట్ అంటారు దాన్ని. ఆ సమయంలో పెళ్లి కుమారుడు వస్తాడు. ఎవరి కొరకు? విడవబడిన సంఘములో ఎవరైనా హతసాక్షులు ఉంటారా? దీనిని
బిబ్లికల్ గా మనం చదివితే పరిగె అంటారు. కోత కాదు ఇది, పరిగె. ఈ పదాలు బాగా మీరు మనసులో పెట్టుకోవాలి. పరిగె, కోత అయిపోయింది ఆల్రెడీ, పరిగెరేదానికి వస్తారు నిజరాత్రి. వాళ్ళలో అందరినీ ఏరుకోరు, కొందరు వెళ్తారు, కొందరు విడవబడిపోతారు. ఈ శ్రమల కాలంలో మధ్యలో జరిగే సంభవాన్ని గూర్చి ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. మొదటిది, అందరూ నిద్రించారు, మెలకువలు ఎవరు లేరు. రెండవది, మధ్యరాత్రి కాల్, మిడ్ నైట్ కాల్. మూడవది, వాళ్ళు విందుకు పోయారు. ఈ మూడు ఆధారాలను బట్టి ఇది ప్రభు రాకడను గురించి చెప్పిన విషయం కాదు. చిన్నప్పటి నుండి నేను యేసు ప్రభు నమ్ముకున్న ఆ రోజుల నుండి ఎక్కడికి వెళ్ళినా సరే మీరు బుద్ధిగల కన్నికలుగా ఉండాలి కానీ బుద్ధి లేని కన్నికలుగా ఉండకూడదని ప్రసంగం విన్నాను. మీరందరూ బుద్ధి కలిగి ఉండాలి, బుద్ధి కలిగి ఉండాలి, ప్రభు రాకలు ఎత్తబడాలి, బుద్ధి కలిగి ఉండాలా, బుద్ధిగల కన్నికలుగా మారాలి మనం అని చెప్పే ప్రసంగాలు విన్నా. చూడలేదంట. ఆదివారం 7,000 రూపాయలు ఇచ్చారు మీ సంఘస్థులు అని చెప్పి ఇస్తే తీసుకుని ప్రార్థన చేసుకున్నాడు. మళ్ళా పొద్దున్నే వచ్చి కొంచెం గట్టిగా చెప్పాలన్న ఈ రోజు కూడా అన్నాడు. డబ్బుల గురించి నేనేం చెప్పలేదు కదా అన్న. మరి ఈ రోజు అన్న చెప్పాలన్నా అన్నాడు. ఆ రోజు మళ్ళా 5,000-6,000 రూపాయలు మళ్ళా ఇచ్చారు నా దగ్గర. అది ఆయనకి ఇచ్చారు. ఇక ఆదివారం ఉదయం ఆరాధన, ఆఖర సాయంత్రం మీటింగ్ లేదు, నేను కొద్దిరికి వెళ్ళాలి. అందరి సంఘం అంతా వచ్చారు, నన్ను అడు కూర్చోబెట్టాడు. ఇక లేచాడు. అన్నను పిలవటం అంటే ఏంటి, ఎంత ఖర్చు అనుకున్నారు, స్టార్ట్ చేశాడు నెమ్మదిగా. అన్నను పిలవటం అంటే సామాన్యమా, ఎంత ఖర్చు అనుకున్నారు, ప్రపంచం అంతా తిరిగి గొప్ప దైవజనుడు. ఇక నన్ను పొగట్టడం ప్రారంభించాడు. చివరికి ఈ రోజున ఎవరెవరైతే కానుకలు ఇస్తారో ఆ కానుక మొత్తం యేసయ్య గారికి సేవ కొరకు చేస్తున్నాను, ధారాళంగా, సమృద్ధిగా, ఆలోచనతో అట్లా అన్నాడు. నేను వెంటనే ఏమన్నానంటే, అన్నా నాకేం తక్కువ లేదు, నాకు సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు ఎవరైనా ఛార్జీలు ఇస్తే తీసుకునేవాడిని, ఇప్పుడు నాకు సంఘం బాగానే ఉంది, సంఘం సమృద్ధిగా ఇస్తున్నారు, నాకు కడవలేదు. మీరు నా కొరకే వసూలు చేయొద్దు, నా కొరకని చెప్పి వసూలు చేయొద్దు, ఆదివారం కదా కానుకలు ఇస్తారు తీసుకోండి అన్న. అబ్బాబా మీరు అట్లాగే అంటారులేనా, నేను అట్లా మాకు ఆశీర్వాదం ఉండదనా, నా ప్రియమైన సహోదర సంఘమా ధారాళంగా ఇచ్చేయండి అన్నాడు. ధారాళంగా వేసారు వాళ్ళంతా. ఆ కానుక పట్టేవాడు నా దగ్గర కూడా వచ్చాడు. ఆ పిల్లోడు దగ్గర సంచులు ఇస్తే వాడు నా దగ్గరికి వచ్చాడు. ఆ స్టేజ్ మీద కదా అందరికి కనబడి కూర్చుని నా దగ్గరికి వచ్చాడు. ఈ జేబులో తడివి చూస్తే పైసలు లేవు. ఒరే పైసలు లేవు అని చెప్పేవాడికి, కానుకండి అంటున్నాడు ఆ పిల్లోడు. వాడు అట్టాటోడిని పట్టి అట్టాటోడి దగ్గర ఇచ్చాడు. వాడికి కానుకైపోతే పొడుస్తాడు వాడు. సరే మళ్ళీ వెంటనే నాకు స్ట్రైక్ అయింది. ఒక కవర్ లో ఇక్కడ దీంట్లో ఒక రెండు 500 రూపాయల కాగితాలు ఎవరో ఇస్తే ఏదైనా ఎమర్జెన్సీ అని బైబిల్లో పెట్టింది. డబ్బులున్న ప్యాంట్ అక్కడ తీసి పెట్టా, తగిలిచ్చా, వేరే ప్యాంట్ వేసుకొచ్చి దీంట్లో ఉంది. ఆ కవర్ తీసి ఇప్పుడు ఇచ్చే డబ్బులని నాకే కదా ఇచ్చేది, దీంట్లో ఉంటే ఒకటే దాంట్లో ఉంటే ఒకటే వేసేద్దామని. అప్పుడు 500 రూపాయల కాగితం అంటే అరుదు, అప్పుడే కొత్తగా వచ్చాయి, కొత్త అన్నమాట అరుదు. సరే 500 రూపాయల కాగితం వేసి నావన్నీ అంగీకరించి వాడుతున్నారు. నాది 2 అయ్యాయి, నావన్నీ దాంట్లో వేసేసా. అందరూ నావన్నీ అన్నారు కానీ అంతా ఇలా పాట, అది పాట, అది నావన్నీ అంగీకరించమని పాట. నేనేమో ఉన్నది 500 ఆయన మొత్తం నాకిస్తాను అంటున్నాడు కదా, పబ్లిక్ గా చెప్పండి. ఇక మీటింగ్ అయిపోయింది, నేను బయలుదేరుతున్నాను. గూడ్ రిక్షాలో ఎక్కించారు నన్ను, ఏది బస్ స్టాండ్ కి. గూడ్ రిక్షా ఎక్కాను, కూర్చున్నాను సరదాగా. ఇంకొక బ్రదర్ కూడా నాతో ఉన్నాడు. అందరూ నన్ను సాగనిపేటప్పుడు అందరూ చూసేటట్లు ఒక పొట్లో, ఇంత పొట్లో ప్యాక్ చేసి తీసుకొచ్చి ఇచ్చాడు. నేను తీసుకొని ప్రార్థన చేసి వందలు పాస్టర్ గారు అని చెప్పి బయలుదేరి బస్సు ఎక్కిన తర్వాత ఆ అబ్బాయికి ఇచ్చే పొట్లో, అతను నాతో ఉన్న అతనికి 2 టికెట్లు కొని మిగతా డబ్బులు దగ్గర ఉంచి బ్యాగ్ లో ఉంచి అట్లా. ఎంత ఇచ్చాడు ఏంటి అని నేను పట్టించుకొని ఎప్పుడు, మొదటి నుంచి నాకు అలవాట్లేదు. వాళ్ళు ఎంత ఇచ్చారు, ఇల్లు ఎంత ఇచ్చారు, ఎంత అయింది, మనకి ఎంత ఖర్చు అయింది కదా. ఇక డివైడెడ్ బైలు, మైనస్లు, ప్లస్లు ఇవన్నీ ఏం లేకుండా మనకు అవన్నీ లేవు మొదటి నుంచి. తర్వాత బస్సు పోయేటప్పుడు చెప్తున్నాడు, అన్నా నీకొక్కడికే ఉంది దీంట్లో టికెట్, డబ్బులు నాకు లేవు అన్నాడు. ఏమిటి అన్నా? అవునన్నా, అవును దీంట్లో 13 రూపాయలు ఉన్నాయన్నా, 15 రూపాయలు ఉన్నాయన్నా, నాకు డబ్బులు కావాలా, జేబులో ఉన్నాయి ఇచ్చారనుకోండి. నేను వచ్చి చేరను కూడా లేదు గుంటూరుకి. గంట తర్వాత అన్నం సంఘం అంతా ఆశ్చర్యించబడిపోయింది. ఉద్యోగంగా ఉన్నారు, మళ్ళా వచ్చే వారమో లేకపోతే వచ్చే నెల మళ్ళా సభలు కావాలంటున్నారన్నా, మీరు రావాల్సిందేనా అన్నారు. ఇక నేనేం మాట్లాడలే.
మరలా పొరపాటును కూడా మీ దగ్గర రాదలుచుకోలేదు బ్రదర్ అని. ఏంటన్నా అంత మాట్లాడారంటే, నాకు చాలా సంఘాలు ఉన్నాయి, ఒక సంఘమా రెండా, ఓ చోటు నుంచి ఒక చోటుకి వెళ్తా ఉంటాను, మరలా ఎందుకులేనా ఇంకో చోటుకి వెళ్తాను అని. ఇక 4-5 సార్లు ఫోన్ల మీద ఫోన్ వేసి పిలిపించాడు, నేను వెళ్ళటం మానేసుకున్నాను. కారణం ఏంటంటే, మనం ఎంత పోయి అక్కడ పరిచర్య చేసినా అతనిలో ఆ సిన్సియారిటీ లేదు, అతనిలో యథార్థత లేదు. నోరు తెరిస్తే అబద్ధం. అతని మోటివ్, అతని ఉద్దేశం, అతని కోరిక, ఆశ అంతా డబ్బు 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 డబ్బు. సేవ చేస్తే డబ్బు వస్తా కదా. మళ్ళా పెళ్లి లైసెన్స్ ఒకటి తీసుకున్నాడు. వేసవ కాలం మళ్ళా 4 పెళ్లిళ్ళు చేసినా 4,000 రూపాయలు వస్తాయని, 4 జాకెట్ మొక్కలు వస్తాయని. అన్ సీజన్ లో పెళ్లిళ్ళు చేస్తే డబ్బులు వస్తాయి కదా, అందుకని లైసెన్స్ కూడా తీసి పెట్టుకున్నాను అంటాడు. ఆ సంఘము దేవుని కొరకు ఖర్చు పెట్టే సంఘం, కానీ ఇతని ప్రవర్తన వల్ల వాళ్ళు సేవ కొరకు ఇవ్వక వాళ్ళు ఆశీర్వించబట్టలేదు. వాళ్ళ ఆశీర్వాదానికి కూడా ఆ దైవ సేవకుడే కారణం. వాళ్ళు ఎంత ఇచ్చినా ఆ ఆశీర్వాదం వాళ్ళు పొందుతారు. ఇవ్వాలంటే ఇతనిలో యథార్థత లేదు. నాకు గుడ్డోళ్ళు, కుంటోళ్ళు, పేదోళ్ళు, పరమ దరిద్రులు సరే వాళ్ళు గాని కానుకిస్తే వద్దని అన్నను తీసుకుంటా. ఎందుకంటే వాళ్ళు దేవుడు తీసుకుంటే వాళ్ళకి ఆశీర్వాదం అని నాకు తెలుసు. వాళ్ళు పరమ దరిద్రులు, పేదోళ్ళకి నేను ఎప్పుడైనా ఇస్తా. నేను పోతే వాళ్ళ ఇంట్లో చిన్న గుడిసెలో చిన్న ప్రార్థన చేస్తే వాళ్ళకి రూపాయన్నర అంటే అన్ని చిల్లర డబ్బులు పావలా వేసి పెట్టి అవన్నీ ఇస్తారు, తీసుకుంటా వద్దన్ను. నాకెప్పుడన్నా తోచినప్పుడు ఒక 1000 రూపాయలు 2000 ఇస్తా, అది వేరే సంగతి. కానీ వాళ్ళ దగ్గర తీసుకున్నందువల్ల ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది అని నాకు తెలుసు. నా ఇంట్లో నేను వెళ్ళి ప్రార్థన చేస్తే కుటుంబం ఆశ్రయించబడుతుందనే ధైర్యం నాకుంది. ఎందుకంటే నన్ను ప్రభు పిలిచాడనే ధైర్యం. నేను చెప్పుకోను, నేను మీ ఇంట్లో అడుగు పెట్టానంటే ఈ ఇల్లు ఏమైపోతే పొంగిపోతే అని అన్నాం. నేను ఇంట్లో అడుగు పెడితే పొంగిపోతే నీ ఇల్లు ఏమనుకున్నావు, శుభ్రంగా మినపగారులు చేయి, గడ్డ పెరుగు నేను తినేది, కోడి మాంసం పెట్టు, నేను ఇంట్లో వచ్చి అడుగు పెట్టానంటే ఇల్లు అని ఏమంటానుకున్నావు. అట్లా అనను. నాకు తెలుసు ఆ కుటుంబాలు ఎలా ఆశ్రయించబడి, వాళ్ళకి ఇవ్వడం నేర్పిస్తా, వాళ్ళు ఇచ్చినందుకు ఆశ్రయించబడతారని నాకు తెలుసు. నాకు ఏదో అక్కరుండి కాదు. ఇప్పుడు ఇంత అబద్ధం చెప్పిన ఈ వ్యక్తి, నేను వెళ్ళిన ఆ రోజు 13-14 ఉన్నారు, 13-14 మంది ఉన్నారు అప్పుడు. ఇప్పుడు కూడా అంతే ఉన్నారు. ఇంకొక 2-3 ఎక్స్ట్రా అయినట్టు నాకు కనబడదు. అదే గుడిసె, అదే డోలత్తది డ్రమ్మ, అది తోలు పగిలిపోయి దానికి మళ్ళీ ప్లాస్టర్ వేసి పెట్టినాడు. చిరిగిపోయిన చాపలు, దరిద్రం. ఆ ఏరియాకి పోతేనే దరిద్రం అంతా ఆ చర్చిలో, ఆ చిన్న ప్రార్థన మందిరంలో చూడొచ్చు, ఆయన దగ్గర చూడొచ్చు. ఆ చిరిగిపోయిన బట్టలు వేసుకొని ఉంటాడు, కంపు కొట్టుకుంటాడు. ఆ ఎప్పుడుదో బైబిల్ కవర్ అంట చినిగిపోయింది, దానికి మళ్ళా ప్యాచీలు వేసి కుట్టుకొని ఉంటాడు. ఆ బ్యాగ్ ఒకటి తగిలించుకుంటాడు. అది ఉతికి ఎంతకాలం అయిందో, ఏ భోగిలో భోగి మంటలు వేసినా తగలబడేట్లేదు. అది ఆ బ్యాగ్ తగిలించుకొని కంపు కొట్టి తిరుగుతా ఉంటాడు. డబ్బులు డబ్బులు డబ్బులు. దేవుడు చూపించాడు, మీ ఇంట్లో చిన్న ప్రార్థన చేసి వెళ్తాను అంటాడు. చేసి వెళ్ళడం, ఒక 5-10 ఇస్తేనే వెళ్తాడు. ఇట్లాంటి కొన్ని పరిస్థితుల వల్ల వారి యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆ అలంకారాన్ని పోగొట్టుకుని మనస్సు ఆ విచ్చిన దానిమ్మ ఫలముల విత్తనాలు ముత్యాలుగా ఉన్నట్టు ఆ ముత్యాలలో నుంచి కోల్పోయి కుళ్ళి కంపుకొట్టిన దానిమ్మ ఫలముల వలె అనేకుల మనస్సు కనిపిస్తూ ఉన్నందువల్ల ఆ వ్యక్తిగత జీవితంలోకి ఆ ఆత్మీయ శక్తి రాకపోవడం, ప్రజలు కూడా అతన్ని చూసి అంగీకరించకపోవడం, అసహించుకోవడం, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి సమకూర్చబడతా వస్తాయి. గనుక మన ఈ విషయాలలో జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. ఈ మొదటి ఆ తెర 4 రంగుల దారాలతో చేయబడినట్టుగా ఇక్కడ వ్రాయబడి ఉంది. అది ఏమేమి అంటే నీలి రంగు, ధూమ్రవర్ణం, రక్తవర్ణం, పేనిన సన్నటి నార, వైట్ నార, తెలుపు, రక్తవర్ణం, బూడిద రంగు, నీలి బ్లూ. ఈ 4 రంగులు కలిగిన వాటితో కేరూబులు గల వాటిగా, చిత్రకారుని పని అయిన కేరూబులు గల వాటిగా ఆ తెరలు చేయాలి. 10 ముక్కలుగా తయారు చేసి గుండీలేసి కొలుకులు పెట్టి ఒకే తెరగా దాని మీద, ఈ మందిరం మీద
పరవాలి. ఈ 4 రంగులు క్రీస్తు యేసు మనకు ఏమై ఉన్నాడో దానిని గమనించి ఆ తెరని మనం, ఆ గుణగణాలు, ఆ అండర్స్టాండింగ్, గ్రహింపు మన జీవితానికి తెరగా, మన సంఘానికి తెరగా మనం కప్పాలి. మనకు ఆయన ఏమై ఉన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి వాక్యం. అదే మీరు నీలి, దానికి ఎదురుగా పాత నిబంధనలో నీలి రంగు, దానికి ఎదురుగా ఏమిటి, రెండవది ధూమ్రవర్ణం, దానికి ఎదురుగా ఏమిటి అని ఆ వాక్యాన్ని దీన్ని జోడించి దీన్ని టాలీ చేసి ఎదురెదురుగా రాసుకుంటే మీకు అది అర్థమవుతుంది. ఆయన మనకు ఏమై ఉన్నాడు. మొదట ఏమై ఉన్నాడు? ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు. రెండవది నీతి అయి ఉన్నాడు. ఆయన మనకు నీతి అయి ఉన్నాడు, మన నీతి క్రియలు కాదు. మూడవది పరిశుద్ధత. ఆయన మనకు పరిశుద్ధత అయి ఉన్నాడు. ఆయన మనకు విమోచన, రిడమ్షన్. ఆయన మనకు విమోచన అయి ఉన్నాడు. ఈ 4 దారాల కలయికలో చిత్రకారుని పనిగా ఒక తెర. ఆ తెరలో కేరూబులు, రెక్కలు చాచిన కేరూబులు దేవుని ఆరాధిస్తున్న రూపాలు మనకు లోపలికి వెళ్ళి చూస్తే కనిపిస్తాయి. యాజకుడు చూస్తే కనిపిస్తాయి. ఆలయంలో పనిచేస్తున్న వాళ్ళకి ఈ కప్పు కనిపిస్తది. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని ఆయనని మానక గాన ప్రతిగానాలు చేస్తున్న ఆ కేరూబులు కనిపిస్తాయి. ఈ తెర తప్పనిసరిగా మనం కలిగి ఉండాలి. ఆయన మనకు మొదటిదేంటి? ఫస్ట్ పాయింట్, ఆయన మనకు ఏమై ఉన్నాడు? ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు. ఏదైనా మనకు జ్ఞానంగా, మనం ఏదైనా కొంచెం జ్ఞానంగా ప్రవర్తిస్తే ఆ ప్రవర్తించే ఆ జ్ఞానం ఆయన ద్వారా మనకు కలిగింది. జ్ఞానము అంటే ఎవరు, ఏంటి అనే సంగతి ఆ మొదటి అధ్యాయంలోనే, కొరింథీ 2వ అధ్యాయం, మొదటి అధ్యాయం, 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం మనం చదివితే, జ్ఞానయుక్తమైన మాటలు గాని ఈ లోక జ్ఞానము కాని నిరర్థకమైపోతుంది అని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. అది నోట్ చేసుకో. లోక జ్ఞానం కాదట, జ్ఞానయుక్తమైన తీయని మాటలు కాదట. ఒక జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం మరుగై ఉన్నది. జగతుత్పత్తికి ముందుగాని దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం, మన అనేది నోట్ చేసుకోండి, మన జ్ఞానులను సిగ్గుపరచునట్లు దేవుడు వెర్రివారిని ఏర్పరచుకున్నాడు. ఈ వెర్రివారిని మహిమపరచునట్లు, మన మహిమ నిమిత్తమై. ఈ వెర్రోళ్లను మహిమపరచుట కంట దేవుడు జ్ఞానాన్ని దాచాడట జగతుత్పత్తికి మునిపే. పాత నిబంధన భక్తులలో ఎవ్వరికి ప్రత్యక్ష పడకుండా యేసు రక్తము చేత కడగబడిన వాళ్ళ మహిమ నిమిత్తమై ఈ మర్మమైనటువంటి జ్ఞానాన్ని జగతుత్పత్తికి ముందే దాచాడు. ఆ జ్ఞానము క్రీస్తు ద్వారా మనకు ప్రత్యక్షమైనది. ఇది దైవ సంబంధమైన జ్ఞానం, డివైన్ విజ్డమ్. డివైన్ విజ్డమ్. యేసుక్రీస్తు మనకు డివైన్ విజ్డమ్, దైవ జ్ఞానం. ఈ దైవ జ్ఞానం అని యేసయ్యని దేవుడు దాచాడట. ఎందుకు దాచావయ్యా అని అడిగితే, నా రక్షణ పొందే వాళ్ళ మహిమ నిమిత్తం వెర్రోళ్ళని నేను ఏర్పరచుకొని వాళ్ళ మహిమ నిమిత్తం ఈ జ్ఞానాన్ని నేను వాళ్ళకిస్తాను, అందుకని ఇప్పుడు దాస్తున్నాను. పాత నిబంధన భక్తులు దూరం నుంచి యేసయ్యని చూశారు గాని పరిపూర్ణమైన అండర్స్టాండింగ్ వాళ్ళెవ్వరికీ లేదు. ఆ తెర చిల్చబడిన తరువాత మరుగైన ఆ జ్ఞానం మనకు ప్రత్యక్షమైంది. మనము జ్ఞానులకు జ్ఞానం బోధించాలి. ఆ మాట కూడా చూసుకోండి, అక్కడే ఉంటది. మనము జ్ఞానులకు జ్ఞానం బోధించాలి. జ్ఞానము గల తీయని మాటలు కాదు, యేసుక్రీస్తు అనే ఆ జ్ఞానాన్ని మనం బోధించాలి. ఉందా? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానాన్ని బోధించాల. అది ఇప్పుడు ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని సేకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మనం జ్ఞానం బోధించాలి. యేసుక్రీస్తు మనకు ఏమై ఉన్నాడు? జ్ఞానమై ఉన్నాడు. ఆ జ్ఞానాన్ని దేవుడు మన కొరకు దాచాడు. మన కొరకు అన్నప్పుడు మన మహిమ నిమిత్తమై దాచాడు.
క్రీస్తు ద్వారా ఆ దైవ జ్ఞానం మనకు ప్రత్యక్షము అయింది. ఆ జ్ఞానాన్ని జ్ఞానులకి మనం బోధించాలి. నేను చదువులేని వాళ్ళని, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళంతా వచ్చి వాళ్ళు ఆలకిస్తుంటారు. చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు ఆలకిస్తుంటారు. 6వ క్లాస్ చదివినవాడు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకంతా బోధిస్తున్నాడంటే అర్థం ఏంటి? జ్ఞానులకి జ్ఞానాన్ని బోధిస్తున్నాం. యేసుక్రీస్తే జ్ఞానం గనుక ఆ జ్ఞానాన్ని బోధిస్తుంటే వాళ్ళు ఆశ్చర్యపడుతుంటారు. ఈ వడ్లవాని కుమారునికి ఈ జ్ఞానం ఎలా వచ్చింది? ఈ మరియ కొడుక్కి, జోసఫ్ కొడుక్కి ఎలా వచ్చింది ఈ జ్ఞానం? అసలు యేసయ్యే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని దేవుడు మన కొరకు దాచాడట. దేవుని సంకల్పంలో ఉన్నటువంటి ఒక ఆలోచన చూడండి. రక్షణ అనే స్వాస్థ్యము పొందబోయే వాళ్ళకి ఆయన అనుగ్రహిస్తున్న జ్ఞానం యేసయ్య. యేసయ్య నామాన్ని మనం నోటితో ఉచ్చరించటమే జ్ఞానం. యేసయ్య నామం పేట మనం ఆయన్ని స్తుతించటమే జ్ఞానం. యేసయ్య నామాన్ని గురించి తెలుసుకోవటమే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మనం జ్ఞానులకు ప్రకటిస్తున్నాం. జ్ఞానుల జ్ఞానం ఏమయ్యను? వివేకుల వివేకం ఏమయ్యను? తర్కవాదుల యొక్క జ్ఞానాలన్నీ ఏమయ్యాయి? యేసయ్య ముందు ఏ తర్కమో ఏ జ్ఞానమో ఏది నిలబడదు. ఒక 3-4 గంటలు సైన్స్ ను గురించి, స్పేస్ ని గురించి, శూన్యం గురించి, ఆటమ్ గురించి రకరకాల జ్ఞానాన్ని 3 గంటలు ప్రసంగం చేసిన తర్వాత అటు పోయి కూర్చుంటాడు అలసిపోయినోడికి రిలాక్స్ ఏంటి తెలుసా? సిగరెట్. వాడు సిగరెట్ దాతా కూర్చుంటాడు అక్కడ. ఇంత జ్ఞానం గురించి చెప్పినోడు సిగరెట్ దాతా కూర్చుంటాడు అక్కడ. ఆ సిగరెట్ తయారు చేసిన కంపెనీ వాడే రాశాడు, ఇది తాగడం మంచిది కాదు, ఇది హెచ్చరిక, జ్ఞానం గలవాడు ముట్టుకోకూడదు. ఇది కనీసం పొగాకుని మేక కూడా ముట్టుకోదు. పొగాకుని అన్ని ఆకులు కొరుకుతుంది మేక, పొగాకు కొరకదు. దానికి తెలుసు క్యాన్సర్ వస్తుందని. వీడికి తెలియదు. 3 గంటల సేపు లెక్చర్ ఇచ్చాడు. మీ సిగరెట్ రిలాక్స్ సిగరెట్ తాగుతా ఉంటాడు. కొంచెం అలసిపోయిన బాగా కొంచెం సీసాడు తీస్తారని బ్రాండ్ దగ్గర పడుకుంటాడు. చూడండి, యేసు క్రీస్తులో ఉన్న ఆ జ్ఞానం మనల్ని పరిశుద్ధతలోకి నడిపిస్తారు. ఈ జ్ఞానాన్ని మనము బోధించాలి. యేసుక్రీస్తుని బోధించాలి. యేసుక్రీస్తులో ఉన్న ఐటమ్స్ అన్ని, యేసుక్రీస్తులో ఉన్న రుచులన్నీ మనం అనుభవించి అవి మనం బోధించేదానికి సిద్ధపడాలి. అది నేర్చుకోవాలి, కూర్చోవాలి ఆయనతో. ఇంకొక చోట ఏమని రాసిందంటే, సంఘము ద్వారా నానా విధములైన జ్ఞానముని మనము బోధించాలి. ఎక్కడ వాక్యం? ఎఫెసీ 3వ అధ్యాయం 5వ వాక్యం ముందు చదవండి. జ్ఞానాన్ని బాగా ఆలోచించండి. జ్ఞానాన్ని దేవుడు దాచాడు. ఆ జ్ఞానం అనే ఆ మర్మం నిన్న నేను చెప్పాను, సువార్తలో ఉన్న మర్మం అని, ద మిస్టరీ ఆఫ్ ద గాస్పల్ అని చెప్పాను నిన్న. ఈ మర్మము ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరిచి ఉన్నట్టుగా పూర్వకాలమందు ఎవ్వరికి బయలుపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా ఈ మర్మం ఏమిటంటే, అన్ని జనులు యూదులతో పాటు ఓకే 8వ వాక్యం, దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం. బాగా నోట్ చేసుకోండి. ఇటర్నల్ కౌన్సిల్. అది అప్పుడప్పుడు అనుకున్నది కాదు. ఇటర్నల్ కౌన్సిల్, నిత్యత్వానికి సంబంధించినటువంటి ఆ తలంపు, ఆ సంకల్పం చొప్పున ఎవరికి చెప్పాలంట? మనం యేసుక్రీస్తును గురించిన జ్ఞానం ఎవరికి చెప్పాలంట? పరలోకంలో దూతలకు కూడా చెప్పాలి. మనం చెప్పాలి. పరలోకంలో దూతలకు కూడా యేసుక్రీస్తు ప్రత్యక్షంగా కనిపించలేదు. బాగా వినండి. దేవుడు మరుగు చేసి పెట్టినాడు యేసుక్రీస్తుని వాళ్ళకి. ఎందుకంటే మన మహిమ నిమిత్తం మనకు బయలుపరిచి మన ద్వారా పరలోకంలో ఉన్న దేవదూతలకు చెప్పాలని. త్రూ చర్చ్, అపోస్టాలిక్, ప్రాఫెట్స్, సెయింట్స్, నా రక్తం చేత కడగబడిన ఈ క్వాలిఫికేషన్ ఉన్న వీళ్ళ ద్వారా నేను దేవదూతలకు ప్రకటించాలి, దేవదూతలకు నేర్పించాలి దాచిన మర్మాన్ని. అదే యేసు అనే జ్ఞానం. దేవదూత పరలోకములో
ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా నోట్ చేయండి ఆ పదాన్ని. సంఘం ఉండేది ఎక్కడ? భూమి మీద. దేవదూతలు ఉండేది ఎక్కడ? పరలోకంలో. ఇది చూసారా? దేవుని నానా విధమైన జ్ఞానం ఇప్పుడు నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం పరలోకం పోయిన తర్వాత దేవదూతలకు చెప్పడం కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు అనే జ్ఞానాన్ని ఇప్పుడు సంగము ద్వారా మన ద్వారా దేవదూతలకు తెలియపరచాలని ఉద్దేశించి శోధింప శక్యము గాని. ఇప్పుడు అంతవరకు మీరు తీసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవద్దు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫండమెంటల్ ఏమిటంటే, ఎవరైతే రక్షణ పొంది క్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళ ద్వారా క్రీస్తుని ప్రతిబింబించాలని, నాట్ ఓన్లీ జెంటైల్స్, అన్యులకి మాత్రమే కాదు, దేవదూతలకు, పరలోకంలో దేవదూతలు కూడా మనం ఇప్పుడు నేర్పించాలి క్రీస్తు అనే జ్ఞానాన్ని, ఆ మర్మాన్ని. ఇప్పుడు ఇది ఎలా సాధ్యం? వాళ్ళు ఆత్మలు కదా, దేవదూతలు ఆత్మలు. రక్షణ అనే స్వాస్థ్యాన్ని పొందబోయే మనకు పరిచర్య చేసే ఆత్మలు. నాకు మీకు కూడా వాళ్ళు వచ్చి పరిచర్య చేస్తారు. రక్షణ పొందాం కనుక పరిచర్య చేసేటప్పుడు క్రీస్తు జ్ఞానాన్ని మనము దేవదూతకి చెప్పాలి. ఆ భాష మనకు రాదు. అప్పుడు ఏం చేయాలంటే, వాళ్ళు వచ్చి మనకు పరిచర్య చేస్తా ఉంటే మనం ఏం చేయాలంటే, మన జీవితంలోని క్రియల ద్వారా క్రీస్తుని వాళ్ళకి తెలియపరచాలి. క్రీస్తు అనే జ్ఞానం ఎలా ఉంటుందని దేవదూతలకు చెప్పాలి. ఇప్పుడు మనం దేవదూతల భాష మనకు తెలియదు కనుక ఏ భాషతో చెప్పాలి? విత్ యాక్షన్స్, క్రియల ద్వారా తెలియపరచాలి. ఇప్పుడు నీ చుట్టూ తిరుగుతుంటారు, బాగా వినాలా. ఇప్పుడు నీ చుట్టూ ఉంటారు దేవదూతలు, నీ చుట్టూ ఉంటారు. ఎందుకంటే రక్షణ స్వాస్థ్యం పొందబోయే వాళ్ళు కదా మీరు. ఇప్పుడు రక్షణ పొందారు, రక్షణ స్వాస్థ్యాన్ని పొందబోతారు. అది ఫ్యూచర్. ఆ పొందబోయే వాళ్ళకి దేవదూతలు ఇప్పుడు పరిచయం చేస్తారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళని కాదు, ఆ కులం ఈ కులం అని కాదు. నువ్వు క్రీస్తు రక్తం చేత కడగబడి రక్షణ పొందావా, ఫినిష్. వచ్చి నీకు పరిచయం చేస్తుంటారు. వాళ్ళు మనం నేర్చుకుందామని చూస్తారు. పనోళ్ళు పని చేయించుకున్న తర్వాత జీతం ఇకపోతే ఏం చేస్తారు? ఒక 4 రోజులు పని చేస్తుంది పని మనిషి, వీళ్ళు జీతం ఇలా మళ్ళీ 2 నెలల పని చేస్తానయ్యా అంటది. వచ్చి ఏం చేస్తుంది? వచ్చినట్టుగా లోపల ఉంగరాలు పెట్టారు వీళ్ళు, అది ఎక్కడ పెట్టారు, ఇది ఎక్కడ పెట్టారు అని చెప్పి అదును చూసి కొట్టేసి తీసుకెళ్ళిపోద్ది. అయితే దేవదూతలు దొంగ పని చేయరు. ఏం చేస్తారు తెలుసా? హలో, నీ దగ్గరికి నేను 6 నెలల నుంచి వచ్చాను, ప్రభు పంపించాడు, రక్షణ స్వాస్థ్యం పొందే వాళ్ళకి పరిచయం చేయమని పంపించారు, వచ్చాను. నీ దగ్గర దేవుడు పంపించాడు కానీ దైవ జ్ఞానం ఏమి, ఏదైనా కొత్తగా దైవ జ్ఞానం మాకు నేర్పిస్తామని వచ్చాను, నేర్చుకుందామని వచ్చాను నేను. నీ దగ్గర ఏమి లేదు. ఇప్పుడు అన్నాడు. ఇప్పుడన్నా మాటలు చూడండి ఎంత సరదాగా ఉందా. మనం ఈ రక్షణ పొంది రక్షణ నడిచేటప్పుడే వాళ్ళకి చెప్పాలంట. వాళ్ళు నీ దగ్గర ఉన్నారు, పరలోకంలో లేరు, వచ్చారు, వాళ్ళకి చెప్పాలి. చెప్పలేదంటే వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? బాగా చూస్తారు, అటు వెళ్తారు. అటు వెళ్ళి హలో ఏంటి దూరం ఉంటున్నారు? ఏం లేదండి, వాళ్ళు ఉన్నాము, ముందు వాళ్ళు ఉన్నాము, వాళ్ళు ఏమో రక్షణ పొందని అదే అన్నారు, అందుకని వాళ్ళు సోట్లేదు వచ్చేసాం. పిచ్చోళ్ళు రండి దర్శా చెప్తారు, రండి ఎంతమంది వస్తారు మీరు? 7 వస్తారా? రండి ఖాళీ ఉంది, రండి. ఈ హృదయం అంతా ఖాళీ ఉంది, దేవుని జ్ఞానం లేదు వాడు హృదయంలో. రండి అని చెప్పి వాళ్ళకి అప్పచెప్పి వీళ్ళు వెళ్తారు. ఎవరు? మీరు చెప్పండి. దేవదూతలు వెళ్ళిపోతారు వాళ్ళకి అప్పచెప్పి. అప్పుడు వాడి స్థితి ఎలా ఉంటది? మొదటి స్థితి కంటే తర్వాత స్థితి చాలా ఘోరంగా ఉంటది. ఆ స్పిరిట్లు కొన్ని ఉన్నాయి, అది రాసింది. తుచ్చమైన అభిలాషలకు వాళ్ళని అప్పచెప్పుతారు. చదవండి. అది దేవునిగా మహిమపరచక కృతజ్ఞతాస్తుతులు చెల్లించక. రోమా పత్రిక 1వ అధ్యాయం. దేవునిని ఎరిగి దేవునిగా మహిమపరచక
వారి కృతజ్ఞత కలిగిన హృదయాలలో స్తుతించక వారి అవివేక హృదయాలు అంధకారమవు. లేదు, నిద్ర ఎంతసేపు పాశమోహంతో పడుకొని ఉంటాడే గాని వాడు లేడు. అనవసరమైన వాదనలు పెట్టుకుంటూ ఉంటాడు. యేసునామం అంటే ఏంటే మీకు తెలుసా, తండ్రి కుమార్ పరిశుద్ధం ఎవడంలే అని గొడవలు పెట్టుకుంటుంటాడు. వాడు మాట్లాడటమే గొడవ. పేచీలు నేర్చుకున్నామని ఉండదు, వ్యక్తిత్వం ఉండదు. అనవసరమైన ఏదో తెలిసినట్టుగా ప్రవర్తిస్తాడు. అంధకారమయమైన జ్ఞానం అని చెప్పుకొని బుద్ధిహీనులైరి, చతుష్పాద యంత్రముల యొక్క శరీరములను పరస్పరము అంటే పరస్పర ధర్మ విరుద్ధమైన కార్యాలు. పురుషులు అసహ్యంగా ప్రవర్తిస్తారు. అది అక్కడ రాయబడింది. తుచ్చమైన తర్వాత అదిగి దేవదత్తలు కమ్మగా వెళ్ళరు. నీకు పరిచయం చేసి చూస్తారు. నీ యథవేషాలు చూశారనుకో, పరస్పరమైనటువంటి అవాచ్యమైన ధర్మ విరుద్ధమైన కార్యక్రమాలు కొంతమంది తెగించి అసహ్యమైన ప్రవర్తనలు ప్రవర్తిస్తూ ఉంటే తుచ్చమైన స్వభావ ధర్మాన్ని విడిచి స్వాభావికమైన ధర్మానికి విరోధముగా పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మాన్ని విడిచి పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, తమ తగ్గుదలకు తగిన ప్రతిఫలాలను పొందొచ్చు. ఒకరేలో ఒకరు కామ తప్పులైంది, మరియు వారు తమ మనస్సులో దేవుడికి చూచి నొల్లకపోయారు కనుక శరీరానికి కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సు వారిని అదిగో దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగించను అనే దగ్గర ఈ మీకు పరిచర్య చేయవలసి వచ్చిన దేవదూతలు వాళ్ళకి అప్పచెప్పి వీళ్ళు వెళ్ళిపోతారు. అయ్యా మేము పరిచర్య చేసాం, వాళ్ళకి ఆడు ఎంతసేపు ఈ దరిద్రపు అలవాటులోనే ఉన్నాడు, చెప్పినా వింటలేదు, మేము ఎంత జాగ్రత్త చేయబోతున్నా వాడు దుర్మార్గమైన పనులు చేస్తున్నాడు, తుచ్చమైన వాడి దగ్గర నేర్చుకున్నానికి ఏమీ లేదు అని వాళ్ళకి అప్పచెప్పి వీళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించు. మీ దగ్గర ఏం నేర్చుకోవాలి సంఘం? ఒకరి దగ్గర ఒకరు ఏం నేర్చుకోవాలి? మీ దగ్గర ఒకరికి రాజకీయ నాయకుల్లో ఉంటారు కానీ ఇండిపెండెంట్స్ సేవకులుగా ఉండకూడదు. అది భయంకరమైన ఆపద మీ వ్యక్తిత్వాలు కలుగు చేస్తారు. ఇదేంటిది? ఇదేది? చూపుడు వేలు. అదే పౌలు అంటాడు, నేను గద్దిస్తున్నాను, బుద్ధి చెప్తున్నాను, హెచ్చరిస్తున్నాను, ప్రతి మనిషి క్రీస్తు పరిపూర్ణ. అంటే పైన పోత పోసినట్టు ప్రసంగం కాదు, పైన పోతలు కాదు ప్రసంగం. గద్దించి బుద్ధి చెప్పి హెచ్చరించే దైవ సేవకులు మనకి ఇప్పుడు ఈ రోజున అవసరం. ఎంకరేజ్ చేయాలా, పిల్లల్ని ఎంకరేజ్ చేయాలని చెప్పి అబ్బా ఏం చెప్తున్నారు అబ్బా అనకూడదు. ఒరే చెప్పిన పద్ధతిలో ఇది కొంచెం ఫాల్ట్ వచ్చింది, సరి చేసుకో. గద్దిస్తూ ఆయన టేబుల్ మీద కాలు పెట్టి బల్ల గుద్దుతావేంటి, నీ వయసు ఎంత, ఆయన చేయొద్దు, భయంగా భక్తిగా నిలబడు వేదిక మీద. అర్థమైందా? పాడుపడితే అప్పుడు పోజులు కొట్టబాక, పోజులు వద్దు, మామూలుగా పాడు. గద్దించి బుద్ధి చెప్పి హెచ్చరించి. కారణం ఏంటంటే ఒక గొప్ప దైవజనులుగా మిమ్మల్ని మలచాలని ఆ మోటి ఉద్దేశం అది. అట్లాంటి దైవ సేవకులు ఈ రోజున మనకు కావాలి. అట్లా లేకపోతే మన ఫ్యూచర్ దెబ్బతింటది. కనుక మనం మహా జాగ్రత్తగా ఉండాలి. ఇది చూపుడు వేలు అంటే ప్రవక్త స్పిరిట్ ఉండాలి, ప్రవచన స్పిరిట్, ఇది సువార్త స్పిరిట్. ఇది వచ్చి కాపరి ప్రసంగాలు ఎలాగుంటాయో తెలుసా? అంత తేనెలకేటట్టుగా ఆశీర్వాదం, ప్రేమ, జాలి అవన్నీ వలకబోస్తా ఉంటాయి. కాపరి
ప్రసంగాలలో. అందుకని ఈ కాపరికి జనం అంతా ఆనందించి ఆయన చెప్పే ప్రసంగాలకి ఉంగరం పెడతారు. ఆ ఏలుకు ప్రవక్తకి ఉంగరం పెట్టడం నన్ను గురించే చెప్పాడండి ఆయన. ఈ రోజు వచ్చిన రోజు 3 వారాలు చూస్తానే ఉన్నాను. నన్ను చూసి మాట్లాడుతున్నాడు. ప్రవక్త స్పిరిట్ అది. అప్పుడు ఏమవుతుందంటే సంఘములో ఉన్న తాళు గింజలన్నీ వెళ్ళిపోతాయి, ఫిల్టర్ అయిపోతాయి, గట్టి గింజలు నిలబడతాయి. ఇప్పుడు ప్రవక్త సంఘానికి చాలా అవసరం. ఎందుకంటే పులిపిండి కొంచెమైనా అంతటిని పులిసిపోయేటట్టు చేస్తాయి. ప్రవక్త సేవ సంఘములో అవసరం. అట్లా దైవ సేవకులు కావాలి, సువార్థికులు కావాలి. సువార్థికులు లేకపోతే ఆ సంఘం గొడ్డుబో సంఘం అయిపోద్ది. ఆ సువార్త స్పిరిట్ లో సువార్త చెప్పాలి. నన్ను ఎవరో ఒక అతను అడిగాడు, నువ్వు సువార్థికుడు వా కాపరవాణి? రెండు వల్ల నేను వాస్తవాన్ని నేను సువార్థికుడండి, కానీ దేవుడు సంఘం ఇచ్చాడు, సంఘాన్ని కూడా చూసుకుంటున్నాను. సంఘానికి న్యాయం సమకూరుతుందా? వచ్చి చూడండి, మా టీచింగ్ చూడండి. వచ్చి సంఘాన్ని న్యాయం సమకూర్చకపోతే సంఘం ఎందుకు డెవలప్ అవుతుందండి? సంఘం అభివృద్ధి చెందుతుందంటే సంఘానికి క్షేమం కలిగితేనే కదా. ఆ చర్చి ఎడిఫికేషన్ కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రభువు ప్రవక్తల్ని, సువార్థికుల్ని, కాపర్ని. ఈ ప్రవక్త ద్వారా వెళ్ళిపోతారే కొంతమంది కోప్పడి, వాళ్ళందరినీ మళ్ళీ పాస్టర్ గారు పోయి తీసుకొస్తుంటాడు. చూసారా? ఈయన పోయి శుభ్రంగా ఇంట్లో కూర్చొని ఆ మాట ఈ మాట మాట్లాడి కాపీ తాగి శుభ్రంగా ఇచ్చిన సందా తీసుకొని, అరే పొద్దున్న ప్రార్థనకు వచ్చేయండి, నేను ఉంటానుగా వచ్చేయండి, అవన్నీ పట్టించుకోకూడదు అని అంటే వాళ్ళకి ప్రార్థన చేసి వస్తే వాళ్ళు మరుసటి ఆదివారం వచ్చి కూర్చొని ఉంటారు. ఈ పాస్టర్ గారు పోయి ఈ కుంటి గొర్రెల్ని, సీదే గొర్రెల్ని, ఈనే గొర్రెల్ని, కడుపుతో ఉన్న గొర్రెల్ని, ఆ తోక మాడిపోయిన గొర్రెల్ని అన్నిటిని కలగలుపుకొని మొత్తానికి సంఘంలో తీసుకొని వస్తా ఉంటాడు. ఈయన ద్వారా వెళ్తా ఉండాలి, ప్రవక్త ద్వారా ఫిల్టర్ అవుతా ఉండాలి, మళ్ళీ ఆయన ద్వారా మళ్ళీ వస్తా ఉండాలి. అదే సంఘం అంటే. కొత్త రక్తం పోయి పాత రక్తం వస్తాడు, రక్తం పోయి పాత రక్తం వస్తా ఉండాలి. నీరుడంతా నీరుడిలాగా వెళ్ళిపోవాలి, మళ్ళా ఫిల్టర్ అవ్వాలి. మళ్ళా ఇతను ఉన్నాడే, ఇతను గాని లేచి నిలబడ్డాడంటే చెవుల్లో దురద. చెప్పండి, రకరకాల పనికి మాలిన ఉపదేశాల మధ్యలో ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఏం చేయాలో అర్థం కాక ఊపిరాడక సస్తున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక, ఏది కరెక్ట్ కాదో అర్థం కాక. అర్థమైందా? అప్పుడు ఈ టీచింగ్ టైప్ లో ఒక వ్యక్తి గాని ఆ సంఘానికి బోధిస్తే, ప్రాపర్ టీచింగ్, తగిన ఉపదేశాన్ని బోధిస్తే సంఘం చెక్కు చెదరదేటూ పోదు. ఆమేన్. నా దైవ సేవకుడిగా నేనున్నానే, నేను ఈ కర్ర పట్టుకొని పెటా 4 వేసినా పోరు. ఆమేన్. మరి సంఘం అట్లుండాలా? సంఘం అంటే అట్లా ఊరికి చీటికి మాటికి కలిగే సంఘం, అది సంఘం కాదు. దైవ సేవకుడు పెటా 4 వేసినా పోకూడదు. కొంతమంది పాటలు నన్ను అడిగారు, ఏమండి రహస్యం ఏంటండి ఎస్ఎన్ గారు? మేము చిన్న మాట అంటే అలుగుతున్నారు, జనం వెళ్ళిపోతున్నారు. ఏమనే దానికి లేదు. మరి మీరు ఇంత కఠినంగా మాట్లాడుతున్నారు, ఒక్కొక్కసారి వాక్యంలో ఇంత ఖచ్చితంగా చెప్తున్నారు, ముఖం మీద కొట్టినట్టే మాట్లాడతారు, ఏంటండి మీలో ఉన్నటువంటి రహస్యం అని అడిగారు. నేనేం చెప్పానంటే, మీరు కొడుతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నేను చెయ్యి గట్టిగా పట్టుకుని కొడుతున్నా, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఆమె చేయి గట్టిగా పట్టుకొని పెట్టా వాయిస్తా, ఆడెక్కడ పోతాడు? మీరేదో పెద్ద రోషం వచ్చినట్టుగా, మీరేదో పెద్ద భక్తులు అయినట్టుగా, మీరేదో పెద్ద ప్రార్థన పడినట్టు ఇష్టం వచ్చినట్టు చెడ అబాడా వాయిస్తే వాడు వెళ్తాడు. ఎందుకెళ్ళడు? కాపరి గుణం అన్నమాట అది. ఏంటది? కాపరి గుణం. అందుకే కాపరి అంటే ప్రతి ఒక్కరు గౌరవపరుస్తారు. పిల్లోడు పుట్టినా ప్రార్థన చేస్తే డబ్బులు ఇస్తారు, పెళ్లి అయినా ప్రార్థన చేస్తే డబ్బులు ఇస్తారు, గర్భం ధరించినా ఎవరికి లాభం? పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఆ గర్భం నిలబడేటట్టు డబ్బులు ఇస్తారు. పిల్లోడు దచ్చినా, కాళ్ళు ఇరిగినా, ఎద్దుకు కొమ్ములు పోయినా ఏడస్తానే ఉంటారు, ప్రార్థన చేయించుకుని మళ్ళా డబ్బులు తీసేస్తా ఉంటారు. వాళ్ళు ఏడస్తానే ఉంటారు, డబ్బులు తీసేస్తానే ఉంటారు. కొడుకు చచ్చిపోయితే ప్రార్థన చేసి నేను బయలుదేరుతుంటే పాటగానే ఉండండి పాటగారా, ఇంకా ఎందుకమ్మా నేను వెళ్తానమ్మా, ఎందుకమ్మా రేపు కదా వాళ్ళు వచ్చి సమాజ కార్యక్రమం ఉంటానులేమ్మా అంటే, కాదన్నా శనివారం అని చెప్పి ఏడస్తానే ఉంది, డబ్బులు ఇస్తానే ఉంది. అంటే ఆ పాస్టర్ ఉద్యోగానికి ఇచ్చిన విలువ. పాస్టర్ అంటే తండ్రి కూడా పనికిరాడు. తల్లి తండ్రి లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ అంటే అన్నిటికంటే కూడా దేవుని ప్రేమతో నింపబడిన ఆ పవిత్రమైన ఆ స్వభావం పాస్టర్ కి దైవజనుడిగా కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు ఆ విలువ వేరుగా ఉంటది.
నన్ను కనపరచట్లేదు, నన్ను గౌరవంగా పలకరించట్లేదు, నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లేదని మనం సణుక్కోకూడదు. నువ్వు సరిగ్గా ఉంటే నీకు ఎందుకు ఇరు గౌరవం, ఘనత ఎందుకు ఇరు? నువ్వు చేసే పనులను బట్టి నీకు గౌరవం పోగొట్టుకుంటున్నావు. కనుక మనం ఉండాల్సిన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇప్పుడు ఇది మొదటిది, ఇది అపోస్తలులకి సూచన. వీళ్ళకి తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్ళు, ఆస్తిపాస్తులు ఇంకా అదేమి మీద ఉండదు, ఏమీ ఉండవు. ఎంతసేపటికి ఒకే ఒక ఉద్దేశం, సంఘం 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 సంఘం. లేచిన సంఘమే, కూర్చున్న సంఘమే, పలకరించిన సంఘమే. కొందరికి లేస్తే కూతురు కావాలి, లేస్తే కొడుకును చూసుకోవాలి, లేస్తే పెళ్ళాన్ని పిలవాలి. ఏదో నీ మొహం చూపించా వచ్చావా, ఆ తరమిట కళ్ళు కళ్ళం మొహం చూడండి, నిద్ర మొహం, పాసి మొహం కడగడం. వీళ్ళకి దేవుని సేవ చేయబట్టి ఎట్లా సేవ, దేవుని సేవ. కూతురు మొహం చూడాలి, కొడుకు మొహం చూడాలి. వాళ్ళకి ఏదైనా కొంచెం అట్లయితే ఈయనకి అయిపోతుంది, వాళ్ళు కొంచెం మెత్తగా ఈయన మెత్తగా అయిపోయి. ఎందుకు? దైవ సేవకులకు ఉండవలసిన లక్షణాలు కావాలి. దైవ సేవకుని లక్షణాలే వేరు, ప్రత్యేకతలే వేరు, ఆ దర్శనమే వేరు. అపోస్టాలిక్. ఆమేన్. ఇదేంటిది చెప్పండి. అపోస్తలు. ఈ నెలలో 10-12 రోజులు ఇక్కడ ఉంటా నేను. ఈ నెలలో కూడా మధ్య మధ్యలో మళ్ళీ వెళ్ళిపోతా వస్తా ఉంటా. సంవత్సరం అంతట్లో కలిస్తే ఒక నెల కూడా ఇక్కడ ఉన్నట్టు నాకు కనబడదు. ఇక్కడ నాకు అన్నం నా గదిలో తెచ్చి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అలసిపోయి వస్తానని ఏసీ పెట్టించా. ఒకసారి 5 ఏళ్ల క్రితం ఒళ్ళంతా ఇంతలో రక్తగడ్డలు వచ్చేసాయి. ఎక్కడికో నేను రాయచూరు నుండి కేరళకు ప్రయాణం చేశా అన్ రిజర్వేషన్ ట్రైన్ లో. అప్పుడు అక్కడ నుంచి వచ్చేటప్పటికి ఒళ్ళంతా గడ్డలు వచ్చేస్తే అప్పుడు వచ్చి వెంటనే ఏసీ బుక్ చేయండి, నాకంటే ఎక్కువ ఏంటన్నా. దేవుడి వేసవకాలం అంతా అయిపోయిన తర్వాత వచ్చింది అది. మరి దాంట్లో పడుకోవచ్చు, శుభ్రంగా ఆన్ చేసి పడుకుంటే హాయిగా ఉంటుంది ప్రాణానికి చల్లగా. మరి ఎందుకు తిరగడం, ఎందుకు? ఏం తక్కువ? ఇంకా పిల్లలకి సంపాదించలేదా? ఇంకా నాకేమన్నా కొదువు ఉందా? ఎందుకని తిరుగుతున్నట్టు? కాలుకి చక్రాలు కట్టుకుని ఎందుకు తిరుగుతున్నట్టు? ఆ పిలుపు, అది ఒక పిలుపు. నేను ఇక్కడ పిరంగపురంలో ఒకసారి వెళ్ళాను. ప్రభు దర్శనం చూపించి పిరంగపురంలో అది విగ్రహారాధన నింపబడినది. మరియమ్మ తల్లి పూజలు ఎక్కువ అక్కడ, విగ్రహారాధన అంతా. ప్రభు నా దర్శనం ఇచ్చి అక్కడికి వెళ్లి ఆ వీధుల్లో తిరుగుతా ఉన్నా. ఎక్కడ ఒక ఇల్లు, పెద్ద ఇల్లు ఒకటి అద్దెకి తీసుకుని ప్రారంభిద్దామని. అంతలోపల బ్యాగ్ తగిలించుకొని ఒకరిని వచ్చాడు, జాకబ్ అన్న. అక్కడ భక్త సింగ్ గ్రూప్ సేవకుడు వచ్చాడు, జాకబ్ అన్న. అనాన్న బ్యాగ్ తగిలిస్తుంటే గుర్తుపట్టాడు దైవ సేవకుడు. అనాన్న దగ్గరికి పోయి ప్రైజ్ లాడన్నా. ఏంటన్నా? నేను గుర్తున్నానంటే మీరు వేస్తాను గారండి, నాకు తెలుసాను అన్న. మీరు నాకు పరిచయం లేదు కదా అన్న. సరే ఏంటి ఇక్కడికి వచ్చారు? అదేమి రాత్రి ఒక దర్శనం వచ్చింది, ఈ ప్రాంతంలో పరిచర్య చేయమని అని. అంటే లేమల్లో సేవ నాశనం చేసేసుకున్నావా అంటున్నాడు. వెంటనే లేమల్లో ఉంది కదా నీకు సంఘం, అది నాశనం అయిపోయిందా? ఇక్కడికి వచ్చావు మళ్ళా మా నోట్లో మక్కేసేదానికి అంటున్నాడు. నాకేం అర్థం కాల. ఏంటన్నా నువ్వు మాట్లాడు, నాకేం అర్థం కావట్లేదన్న. మా నోట్లో మట్టేస్తావేంటయ్యా? నువ్వు వస్తే మా చర్చలకు ఎవడు వస్తాడయ్యా ఇక్కడికి? నీకేం తక్కువ అయిందయ్యా యేసన్న గారు, మా నోట్లో మట్టేస్తున్నావు అని? ఏదో తక్కువ అయితే నేను సేవ చేస్తున్నానా? దేని కొరకు, ఏదో ఆస్తి కొరకు, సంపాదన కొరకు నాకు జరగట్లేదని సేవ చేస్తున్నానా? ఏమిటి నాకు అర్థం కాలేదన్న. మీకు అర్థం కాదులే, మాబోటి కుటుంబస్తుల జీవితాలు అర్థం కాదు. నువ్వు వస్తే ఎవడొస్తాడు మా సంఘానికే అన్నాడు. వచ్చినా రాకపోయినా ప్రభు నాకు దర్శనం ఇచ్చాడు, నేను స్టార్ట్ చేస్తున్నానన్నా. ఇక ఆ రోజు నుంచి నా మీద చెడు ప్రచారాలు ప్రారంభించాడు. అసహ్యమైన మాట చెప్పుకుంటూ తిరగటం ప్రారంభించాడు. చెప్పింది నాకు మంచిదైంది. ఆయన ఎట్లుంటాడో చూడాలని నా దగ్గరకు వచ్చాడు. ఆయన ద్వారా ఎన్నోళ్ళంతా నా దగ్గరికి వచ్చారు. ఓల్ నైట్ పేరు పెట్టా. వచ్చారు ఒక 10,000 మంది. నేను చెప్తున్న వాక్యాలు అవి అన్ని నా సాక్ష్యం అంతా ఈయనే. మన పాస్టర్ సుఖనాథుడు దుర్మార్గుడు, ఈయన మీద అట్లా మాటలు చెప్పాడు. కొడుకుపోతాయి మన పాస్టర్ గారికి. ఇట్లాంటి మాటలు చెప్తాడు ఈయన మీద. ఆయన ఇల్లు వాకిలి ఆస్తి చిన్న వయసు ఎంతమంది పెట్టుకుని ఆయన మీద అట్లాంటి మాట మన పాస్టర్. చిచ్చి, ఈయన ప్రార్థన పెట్టడానికి ఇక్కడ పోదాం, మీకు మీట మనం అక్కడ పోకూడదు. చెడగొట్టుకున్నాడు, చెడగొట్టుకున్నాడు. తర్వాత ఎప్పుడైనా కనబడితే నేను హోటల్కి తీసుకెళ్లి పాపం అది ఇప్పిస్తా ఉంటా, ఇప్పించి కానుకిస్తా ఉంటా. మా సంగతులు కొంతమంది వస్తున్నారంటే ఏం చేయనన్నా, నీ సంగతులు, నీకుండే సంగతులంతా రోమన్ క్యాథలిక్ లో నుంచి నీ దగ్గరికి వచ్చిన వాళ్ళే కదన్నా. నీ దగ్గరికి వచ్చిన వాళ్ళంతా ఆ సోమవారి మతంలో నుంచి వచ్చిన వాళ్ళేగా. వాళ్ళని మళ్ళీ వాళ్ళ దగ్గర పంపించావు, నువ్వు పంపలేదుగా. ఇప్పుడు నీ దగ్గర నా దగ్గరికి వచ్చాను, నేను ఆడికి పంపించేది. వాళ్ళు రమ్మని పిలిచానా? వాళ్ళు వస్తున్నారు, నువ్వు పంపించేసాయి. నీ దగ్గర ఉండే వాళ్ళందరినీ సోమవారి మతానికి, నా దగ్గర ఉండే వాళ్ళు మళ్ళీ నీ దగ్గర పంపించేస్తానన్నా. ఇది అయ్యే పని కాదులేనా అన్నారు. నీకొక న్యాయం నాకొక న్యాయమా, నీకొక న్యాయం నాకొక న్యాయం అన్నా. ఇప్పుడు 5 సంఘాలు ఉన్నాయి ఈ పట్టణంలో. నువ్వు వచ్చావు, సేవ ప్రారంభించావు.
ఆ సంఘాల్లో ఉండే వాళ్ళని ఎదురుకు వచ్చే పంపించి వాళ్ళ సంఘాల్లోకి రావద్దని చెప్పు. అంటే అట్లనా బతుకుతెరువు అన్నాడు. బతుకుతెరువు అయితే మౌనంగా బతుకుతెరువు చేసు, కానీ దేవుని సంకల్పానికి విరోధంగా మాట్లాడద్దు, తప్పది, మంచిది కాదు, మంచిది కాదు. ఇది ఒక దర్శనం, దేవుని యొక్క దర్శనం. ఇప్పుడు ఇది ఈ ఏళ్ళు లేకుండా ఈ 4 ఏళ్లు అక్కడక్కడ కనిపిస్తుంటాయి. కొంతమంది చాలా రోషంగా ఉంటారు, టయానికి రాకపోతే తలుపేసేస్తాను, లాక్ చేసాను, తలుపులేసండి, రాకపోతాను కాయ్ అంటుంటాడు. ప్రవక్త ఇతను కాదంటలే, మహారోషం. కానీ ఈ చేతిలో లేడు, ఈ చేతిలో లేదు. సువార్త జరుగుతా ఉంటది, ఉన్నారు మంచిగా వాక్యం చెప్పి సువార్త ద్వారా జనాన్ని తీసుకొచ్చేవారు. ఇలాగ పాస్టర్లు ఉన్నారు, మహాభక్తి గల అయితే ఈ చేతిలో లేదు. ఈ చేతికి గ్రిప్ ఎక్కడుందంటే ఈ ఏలు, చేతికి పట్టు. ఈ ఏలు లేకుండా నీవు ఒక గ్లాస్ ఎత్తి చూడు, నీ బైబిల్ ఎత్తి చూడు, ఈ ఏలు లేకుండా నువ్వు ఎంతసేపు పట్టుకుంటావు? ఈ ఏలు లేకుండా ఏదైనా ఒక వస్తువుని పైకెత్తి చూడు, నిలబడతదేమో. ఈ చేతిలోనే ఉంది గ్రిప్ అంతా. కనుక ఈ చేయి లేకుండా నువ్వు 4 ఏళ్ల తిరిగి పట్టుకున్నావు అంటే ఎంతసేపు పట్టుకుంటావు? నువ్వు ఎక్కడ పట్టు ఎక్కడ దొరుకుతావు? ఎంతసేపు ఉంటావు? ఇది కానీ పట్టుకున్నావు అంటే తేలిగ్గా పట్టుకుంటావు. ఆ ఒక్క ఏలు నీకు చాలా ప్రాముఖ్యమైంది, బలమైంది. అపోస్టాలిక్ ఉపదేశం నీకు, అపోస్తులులకు ఆదరణ, ఆ సిద్ధాంతపరమైన అనుభవాలు, వాళ్ళ ఆలోచన, హెచ్చరికలు నీకు అక్కర. అందుకని సంఘము క్షేమాభివృద్ధి నిమిత్తమై దేవుడు కొందరిని అపోస్తలుగాను, కొందరిని ఈ 5 ఏళ్లు ఎక్కడ ఉంటాయో, ఏ సంఘములో పనిచేస్తాయో. అందుకే మన హొసన్నా మినిస్ట్రీస్ లో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి సంఘము యొక్క అభివృద్ధి నిమిత్తమై, క్షేమాభివృద్ధి నిమిత్తమై పంపించడం జరుగుతూ ఉంటది. ఒకే వ్యక్తి ఒక దగ్గర ఉన్నాడు అనుకోండి, అది పవిత్రపరచబడి ప్రభు రాకడికి ఎత్తబడుతుంది అనే సంగతి ఒట్టిదే, అబద్ధం. కారణం ఏంటంటే సంఘ క్షేమాభివృద్ధి దేవుడు హింసెల్ఫ్, ఆయనే దాన్ని నియమించాడని రాసించండి. నోట్ చేసుకుందాన్ని, నియమించాడని రాసించండి ఆ పదం. ఎఫెసీ 4:13. ఒకే వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఒక చోట, ఇది నాది, నా ఆస్తి, నా విశ్వాసులు, నాది నా పిల్లలు, నేను సంపాదించుకున్నాను అంటాడు అనుకోండి, ఇక అది బాగుపడదు, సంఘం బాగుపడదు, పడే అవకాశాలు లేవు. ఒకే వ్యక్తి ఒకటే చెబుతుంటాడు, ఈ కేరళ అదే చెబుతుంటాడు, వేరేది ఏం చెప్పడం. ఏమైనా నియమించానందా? క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి నందుటకు మొదట కొందరిని అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, సువార్తికులుగాను నియమించను. నోట్ చేసుకోండి, నియమించను. ఈ 5-fold మినిస్ట్రీ, ఈ 5 రకాల పరిచర్య ఒక సంఘానికి అవసరమని సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తమై దేవుడు తనంతట తానే నియమించాడు. ఈ నియమానికి మీరు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా, ఈవెన్ హోసన్నా మినిస్ట్రీస్ లో అయినా ఎక్కడైనా ఈ నియమానికి మించి మనం గాని ప్రవర్తిస్తే ఆ సంఘానికి పట్టింది చేయడా అని అర్థం. అది 1 man లీడర్షిప్ అవుతుంది. అక్కడ ప్రారంభమయ్యే బోధలు ఎలా ఉంటాయంటే నికాలాయిట్స్ బోధలు, నికాలాయితుల బోధలు అక్కడ ఉంటాయి. 1 man లీడర్షిప్ అది. ఇది వచ్చి ఒక్కొక్కరు వాళ్ళ అఫీషియల్ దేవుని పిలుపును బట్టి అందరూ ఒక సంఘములో ఇలా వాడబడుతూ ఉంటున్నప్పుడు ఆ సంఘము పరిపూర్ణతలోనికి వెళ్లే అవకాశం ఉంటుందనే సంగతి వాస్తవం. ఇప్పుడు మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ఒక చెక్క ఒకటిగా ఉండకూడదు. 48 పలకలు కలిసి ఈ అడ్డకర్రలతో నిలబడాలి. వాగ్దానముల మీద ఆధారపడిన చెక్కలే ఈ అడ్డకర్రలు వేయబడడానికి చోటిస్తాయి. ఆ రింగ్స్ ఉంటే కానీ, ఆ వాగ్దానాలు ఉంటే కానీ, వాళ్ళ జీవితాల్లో వాగ్దానాలు గుండెల్లో ఉంటే కానీ ఈ అడ్డకర్రలకు చోటివ్వవు. మొదటిది ఏంటన్నాను నేను, మొదటిది ఏమని చదువుకున్నాం, రెండవది ఫెలోషిప్, మూడవది రొట్టె విరుచుట, నాలుగవది ప్రార్థన. ఇవన్నీ సంఘ సహవాసాన్ని నిలబెట్టుకునేదానికి, ఏలాంటి తుఫానులు, ఏలాంటి అలజడలు వచ్చినా, సమస్యలు రేగినా నిలబడేదానికి అవకాశం ఉన్నట్టుగా ఈ అడ్డకర్రలతో పెట్టారు. కానీ ఇంకొక అడ్డకర్ర కూడా రాసింది అక్కడ. ఆ అడ్డకర్ర ఈ నడిమి నుండి, ఈ వైపు నుండి ఆ చివరి వరకు వెళ్ళిపోద్దట. ఆ అడ్డకర్ర బయటికి కనబడదు. చదవండి ఆ వాక్యం, నిర్గమకాండానికి వెళ్ళండి.
ఆ పలకల మధ్యన ఉండు నడిమి అడ్డకర్ర. మిగతావి 4 అడ్డకర్రలు, ఇది నడిమి అడ్డకర్ర. ఈ కొన నుండి ఆ కొన వరకు చేరి ఉండవలెను. ఇవన్నీ మీరు చూడండి, ఇవన్నీ ఈ అడ్డకర్రలో ఇటువైపు కొన్ని కర్రల్ని, ఇటువైపు కొన్ని పలకల్ని, అటువైపు కొన్ని పలకల్ని, ఇటువైపు కొన్ని పలకల్ని, అటువైపు కొనుకల్ని అక్కడక్కడక్కడ స్థానికంగా కలుపుతా ఉంటాయి. ఆ ఐక్యతను కాపాడుతూ ఉంటాయి. అయితే ఒక అడ్డకర్ర మాత్రం ఈ 48 అడ్డకర్రల్ని కవర్ చేస్తుంది అన్నమాట. అది ఎక్కడ ఉంటది? ఇదిగో ఇక్కడ బెజ్జం పెట్టి లోపల పోతుంది, బయటికి కనబడదు. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, ఇది కనబడని ఒక ఐక్యతను నిరూపిస్తుంది. కంటికి కనబడదు అది, కానీ ఆధ్యాత్మికమైన ఐక్యత అవసరం అనే సంగతి ఈ నడిమి అడ్డకర్ర నిరూపిస్తుంది. పైనుండి మాత్రం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు సహవాసంలో ఉన్నట్టు తెలుస్తుంది కదా. మీరు రాకపోతే ఈ సహవాసం లేడు అనుకుంటే మాతో వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తా ఉంటారు. అందరు చేసినప్పుడు వీళ్ళు కూడా ప్రార్థన చేస్తారు. లోపల అంతరంగం మంది ఐక్యత లేకపోవచ్చు. ఈ 5 అడ్డకర్రలు తప్పనిసరిగా ఒక సేవకునికి లేక ఒక సంఘానికి అవసరం. అర్థమైందా మీకు? ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి అని చెప్పాను. ఇక్కడ 10 కర్రలు, 10 చెక్కలు, మళ్ళా ఇది 10 చెక్కలు. ఇవన్నీ ఈ అడ్డకర్రలతో, చిన్న అడ్డకర్రలతో కలపబడి ఉంటాయి. కానీ మధ్యలోది అది కాదు. ఆమె అది ఆత్మ కలిగించు ఐక్యత అనే పదం ఉపయోగించాడు. చూడండి, పౌలు ఏమని ఉపయోగించాడు దాన్ని? ఆత్మ కలిగించు ఐక్యత. ఎక్కడది? ఎఫెసీ 4వ అధ్యాయం మొదటి వాక్యం. పెద్దగా చదువు. అది నోట్ చేయండి, ఆ పదాన్ని నోట్ చేయండి. ఆత్మ, పరిశుద్ధాత్ముడు కలిగించు ఐక్యత. ఇది బయటికి బహిరంగంగా కనబడేది కాదు, బోర్డు వేసుకుని తిరిగేది కాదు. బోర్డు ఉన్నంత మాత్రాన వాళ్ళతో ఐక్యపడి ఉన్నారని అర్థం కాదు. లోపల అంతరంగం మంది ఐక్యత లేదు, పైకి బోర్డు మాత్రం ఉంది. ఐక్యతలో ఉన్నట్లు. అర్థమైందా? ఏదో ఒక సంస్థతో ఐక్యతలో ఉన్నట్లు బోర్డు ఉంది, కానీ అంతరంగం మందు ఆ సంస్థతో వాళ్ళు ఎప్పుడు హెల్ప్ మానేస్తారో అప్పటి నుంచి ఐక్యత ఉండదు, విచ్చలవిడిగా తిరగడం ప్రారంభం. ఆత్మ కలిగించే ఐక్యత లేదు. ఆత్మ కలిగించే ఐక్యత చాలా ప్రాముఖ్యం. ఈ 5 నేను చెప్పాను కదా, 5 మనం చూపిస్తే నీడలో కూడా 5 పడతాయి. 5 అక్కడ ఉన్నాయంటే వాస్తవంలో కూడా 5 ఉండి తీరాలి. ఈ 4, ఈ 5. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ వరుసలో ఉండే వాళ్ళందరూ ఇక్కడ నిలబడు. మనం నిలబెట్టినటువంటి 48 పలకలతో, 5 అడ్డకర్రలతో, ప్రతి పలకకి 2 దిమ్మలతో ప్రార్థనా మందిరాన్ని, ప్రత్యక్షపు గుడారాన్ని నిలబెట్టాము. ఈ అనుభవాలన్నీ మన వ్యక్తిగత జీవితానికి మొదట, రెండవది సంఘానికి సూచనగా ఉంటాయి. ఇవి రెండింటిని ఒకదానితో ఒకటి పోల్చుకుంటూ మనం ఈ విషయాలు నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ గుడారాన్ని, దేవుని మందిరాన్ని, లేక మనం కూడా దేవుని మందిరమే కదా, మీరు దేవుని మందిరమై ఉన్నారని మీరు ఎరుగరా అనే మాటను బట్టి మనం కూడా దేవుని మందిరమే. కానీ ఈ దేవుని మందిరము కప్పు తెరల చేత కప్పబడి ఉండాలి. ఈ కప్పబడి ఉండడము అనే మాటకి మనం పరమగీతాల్లోకి వెళ్లి చూస్తే, నా ప్రియురాలు ముసుగు వేయబడింది, ఆ ముసుగులో నుండి చూస్తే ఆమె కణతలు విచ్చిన దాడిమ ఫలముల వలె కనిపించుచున్నాయి అనే మాటని చూస్తారు. ఆ రెఫరెన్స్ రాసుకోండి. దేవునికి ప్రియమైనటువంటి పెళ్లి కుమార్తె లాంటి సంఘము విచ్చిన దాడిమ ఫలముల వలె ముసుగు వేయబడిన కనబడుతూ ఉంటుంది. పరమగీతాలు 6వ అధ్యాయం 7వ వాక్యం. కొందరి వ్యక్తిగత జీవితాలలో ఈ ముసుగు కనబడదు. ఈ ముసుగు లేకపోతే, ఈ కప్పు లేకపోతే
ప్రకృతి వెలుగులు లోపల కనిపిస్తాయి. అంటే దేవుని కొరకు మనం ఏమి చేసినా మనం అవి ప్రకటించుకునే దానికి ఇష్టపడకూడదు. అదే మన వ్యక్తిత్వంలో ఉన్నటువంటి ఆత్మీయతలో ఉన్న అలంకారం. ప్రకటించుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు కొందరు ఉంటారు. దేవుని కొరకు ఏం చేసినా అవన్నీ చెప్పుకునే దానికి ఇష్టపడతారు. నేను అది చేశాను, ఇది చేశాను. ఉదాహరణకి ఓ సంఘం ఉంది, అక్కడ ఆదివారం వాక్యం చెప్పి ముగించి ఇద్దరికి ప్రార్థన చేస్తున్నాను. ఒక మామగారు, ఒక ముసలమ్మ ఎటు వెళ్లకుండా నా వెంటే మెలకులు తిరుగుతా, నా చుట్టే తిరుగుతాం. ఏంటమ్మా చెప్పండి, సంగతి ఏంటి చెప్పండి, మీకేం కావాలా? అందరూ వెళ్ళిపోయారు కదా, మీరు ఇంకా వెళ్ళలేదు ఏంటనంటే మీతో కొంచెం మాట్లాడాలని. ఏంటమ్మా అంటే, ఏం లేదండి, ఈ టేబుల్ మా అబ్బాయి తయారు చేసి ఇచ్చాడండి, మీకు చెబుదామని. ఈ వాచ్ కూడా మా అబ్బాయి ఇచ్చిందేనండి. ఈ మందిరంలో ఈ చాపలన్నీ కూడా నా చిన్న కూతురు ఇచ్చిందండి, అది చెప్తామని. నాకెందుకమ్మా, నేను గెస్ట్ స్పీకర్ గా వచ్చాను, వాక్యం చెప్తాను, వెళ్ళిపోతాను. నాకు ఇవన్నీ ఎందుకంటే నాకు చెప్పాలని ప్రేరేపణ వచ్చేస్తుందండి. నెలకి ఎంత ఇస్తానండి పాస్టర్ గారికి. నేను ఈ మందిరం కట్టేటప్పుడు కూడా నేను ఒక 16 రూపాయలు ఇచ్చానండి. మా అబ్బాయి దుబాయ్ నుంచి పంపించాడు. ఇక ఆమె మొదటి నుంచి ఏమేమి చేసిందో దేవునికి అవన్నీ ప్రతి ఒక్కరికి తెలుపుకునే దానికి ప్రయత్నాలు చేస్తా ఉంది. ముసుగు లేని ముఖం అంటారు, పైకప్పు లేని సంఘం అంటారు, లేక పైకప్పు లేని వ్యక్తిత్వం అంటారు. గనుక మన వ్యక్తిగత జీవితంలో మనం ఎంతసేపటికి ముసుగు వేయబడినట్టుగా కనిపించాలి. ఉపవాస ప్రార్థన అనుకోండి, ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన అనుకుంటున్నావు? ఇప్పుడు 6 రోజులు. ఈ బొచ్చు కత్తిరించేసరికి నేను చస్తాను బాబు, చలికి ఆగలేను. దయచేసి ఈ ఘోరాతి పని చేసి నన్ను చావుబ్రతుకు మధ్యలో చేయదు బాబు అని. అది ఆ గొర్రె మాట్లాడేదానికి రైట్స్, హక్కు ఉంది. యేసుక్రీస్తు కూడా ఆ న్యాయ తీర్పు దగ్గర ఆయన మాట్లాడేదానికి హక్కు ఉంది. ఆయన మాట్లాడలేదు. పైలట్ అడుగుతాడు, నువ్వు మాట్లాడితే వదిలేస్తాను, నిన్ను విడిపించాలన్నా నిన్ను చంపాలన్నా నాకు హక్కు ఉంది, నాకు అధికారం ఉంది అంటాడు. యేసు ప్రభు మౌనంగా చూస్తాడు. నీకు అంత సీన్ లేదు లేరా బాబు అన్నట్టు. నీకు అంత సీన్ ఉందంటరా, పై నుంచి రావాలి గాని ఆజ్ఞ, నన్ను చంపాలన్నా వదిలిపెట్టాలి, నీ దగ్గర ఉన్నట్టు అంత సీన్ అనుకుంటూ యేసు ప్రభు అలాగా మౌనంగా చూస్తాడు. ఏమండి వీళ్ళు చెప్పేదంత వట్టిదేనని ఒక మాట అను, ఆ మాట అనరా బాబు, నేను వదిలిపెడతానంటాడు. ఫిలాత్ మౌనంగా ప్రవచనం నెరవేర్చబడినట్లు, నిన్ను గురించి లేఖనాలు ఏమని చెప్తున్నాయో అవి నెరవేర్చబడినట్లు మౌనంగా తన రైట్స్ అన్నిటినీ, ఇలాగన్నాడండి, అలాగన్నాడండి, ఇక్కడ ఇదన్నాడండి, ఏమేమో చెప్తున్నారు, రకరకాల అన్యాయమైన మాటలు చెప్తున్నారు. అతను తన హక్కుని కోల్పోయి హక్కులన్నిటిని పక్కన పెట్టి మౌనముగా ఉండిపోయాడు. మనకు కూడా మన వ్యక్తిగత జీవితాలలో కూడా మనకు ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు, నిందల అవమానాలు కలిగినప్పుడు, భయంకరమైనటువంటి చిక్కు సమస్యల్లోకి వెళ్ళిపోయినప్పుడు మనం నోరు తెరిచి మాట్లాడే హక్కు మనకుంది. మనం మాట్లాడితే మనకు కొన్ని మేళ్లు జరుగుతాయి. అలాంటి సమయంలో దేవుని వైపు చూసి మౌనంగా హక్కును కోల్పోయిన పరిస్థితిలో మౌనం దాల్చామనుకో, మౌనం ఆయన్ని స్తుతించుతున్నట్టు. అది వర్షిప్. అది మాట్లాడే హక్కు గొర్రెపిల్లకు ఉంది, కానీ హక్కును కోల్పోయి మౌనంగా, గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు అని ఉంది. అలాగే మన జీవితంలో ఎన్నో మన హక్కులు ఉంటాయి కదా, ఆ హక్కుల్ని కొంతమంది కత్తిరిస్తారు. అప్పుడు మనం పోరాడి వాగ్వాదం చేసి కొట్లాడి వెంతని పోలీసు వాళ్ళు పట్టుకొని వాళ్ళకి వెళ్ళి కొట్టి మళ్ళా జైల్లో పెట్టి మళ్ళా ఆ రికమెండేషన్లు తీసుకొని మళ్ళా బయటకు వచ్చి దరిద్ర పనులన్నీ చేస్తుంటారు లోకస్తులు. కానీ దేవుని ఎరిగిన వాళ్ళు సైలెంట్. అలాంటి హక్కుని నువ్వు కోల్పోయినప్పుడే ఈ వెంట్రుకలతో ఒక దుప్పటి, ఆ దుప్పటి మన వ్యక్తిత్వం మీద కప్పబడుతుంది. ఎందుకంటే మొదట వేసిన ఆ దుప్పటి పాడు కాకుండా ఈ దుప్పటి, మొదటిది నేను చెప్పాను చాలా సున్నితమైంది, చిన్న చిన్న గాలికే పాడైపోగలిగినటువంటి స్థితి, అది మనస్సుకు సంబంధించింది.
ఇది శరీరంలో నుంచి కట్ అయి వస్తున్నటువంటి దుప్పటి. మన హక్కుల కొరకు పోరాడకుండా ప్రభు నడిపించే మార్గం నాకు ఇది అనుకునే ఒక తత్వం ఒకటి. రెండో పాయింట్ చెప్తాను చూడండి, అది 2 భాగాలు. అది రెండో భాగం చెప్తాను. అది రెండో భాగం ఏంటంటే, నా ప్రాణ స్నేహితుడు ఒక దైవజనుడు అమెరికాలో పరిచర్య కొరకు వెళ్లి, ఫ్యామిలీ అంతా వెళ్ళారు పరిచర్య కొరకు. అక్కడ చనిపోయాడు. చనిపోయిన వెంటనే మాకు టెలిగ్రామ్ వచ్చింది, చనిపోయాడు, 13వ తారీఖు సమాధి కార్యక్రమం. 10వ తారీఖు చనిపోతే 13 సమాధి కార్యక్రమం. మేము ఇక్కడంతా 13వ తారీఖు ఆయన అక్కడ సమాధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఇక్కడ మేము ప్రార్థన చేసి ఈ విధంగా ఎంత పలానా దైవజనం చనిపోయాడు అక్కడ అని చెప్పుకొని ఇక సమాధి కార్యక్రమంలో ఉన్నట్టే ఫీల్ అయిపోయాం. తర్వాత ఒక నెల రోజుల తర్వాత పాస్టర్ గారిని సమాధి చేయలేదు అమెరికాలో, ఇండియా తీసుకొస్తున్నారు అని కబురు వచ్చింది. ఎక్కడికంటే మెడ్రాస్. తర్వాత అడ్రస్ తీసుకొని మెడ్రాస్ లో ఒక చర్చ్ కాంపౌండ్ లో పెట్టారు. ఆ యొక్క కాఫిన్ ఎయిర్ప్లేన్ లో తీసుకొచ్చి అక్కడ పెట్టారు. చూడాల్సిన వాళ్ళు చూస్తున్నారు. మరుసటి రోజు సమాధి. మేము వెళ్ళాం. పిల్లలు చూస్తుంటే భార్య పిల్ల కూర్చున్నారు. వెళ్ళి చూస్తుంటే ఆ నిద్రపోయినట్టే ఉంది. గడ్డం వచ్చింది. కొత్త గడ్డం, ఇంత గడ్డం వచ్చింది. ఒక అతను చూసి, అమ్మో ఇంకేమన్నా ఉందా? అక్కడ నున్నగా స్మూత్ గా గడ్డం చేసి బాడీని ఎంబామ్ చేసి ఆయన కోరుకున్నట్టు బ్రౌన్ షూట్ వేసి ఎయిర్ టైట్ చేసి కాఫీని ఎయిర్ టైట్ చేసి పంపించారు. గడ్డం పెరిగింది. ప్రాణం వచ్చిందేమో అని ఏడ్చాడు. అంతలో భార్య పిల్లలు వచ్చి, భార్య కూడా అక్కడే ఉంది ఆ సమాధి కార్యక్రమం. ఆమె అవునండి నా భర్త బతికేవాళ్ళని ఆమె ఏడ్చింది. తర్వాత ఒక డాక్టర్ వచ్చి చూసి, అమ్మా మౌనంగా ఉండండి. ఏమాయ్ నువ్వు మౌనంగా ఉండు, నువ్వు కంగారు పడి అన్నని కంగారు పడతావు. అప్పుడు ఆయన మైక్ తీసుకొని చెప్పాడు. ఏం చెప్పాడంటే, చనిపోయిన తర్వాత కూడా గోళ్లు పెరిగే అవకాశం ఉంది, గడ్డం పెరిగే అవకాశం ఉంది. కారణం ఆ శరీరంలో ఉన్న తడి ద్వారా వెంట్రుక పెరిగే అవకాశం ఉంది. బ్రతికి కాదు, చనిపోయే ఉన్నాడు. చనిపోయిన తర్వాత కూడా గడ్డం పెరుగుతుంది అని ఆయన డిక్లేర్ చేశాడు. సో ప్రాణం వచ్చి ఊపిరాడక మళ్ళా ఇటు అయిపోయాడేమో అని కంగారు పడితే కాదు, ఎంబామ్ చేశారు. లోపల ఉండే అవయవాలను తీసేశారు. తర్వాత కొన్ని ఇంజెక్షన్స్ వేశారు. అప్పుడు డెడ్ బాడీ చెడిపోదు కొన్నాళ్ళు. అట్లాంటి కెమికల్స్ ఉన్నాయి. అది చేశారు. అప్పుడు గడ్డం పెరిగింది. 20 రోజులు 25 రోజులు అయింది కదా, గడ్డం పెరిగింది అన్నారు. అప్పుడు నాకు క్లిక్ అయింది మనసులో. నేను అక్కడున్న ఆ మీటింగ్ లో క్లిక్ అయింది. ఏమని క్లిక్ అయిందంటే, పాపము కొరకు చనిపోయామని మనం చెప్తున్నాం కదా, మరలా అప్పుడప్పుడు కోరికలు పుడుతున్నాయి. పాపము కొరకు మేము చనిపోయాము, క్రీస్తు కొరకు జీవిస్తున్నామని అంటున్నాం కదా, మరలా అప్పుడప్పుడు పాపపు కోరికలు మరలా రావడం ఏమిటి అంటే ఏంటో తెలుసా? ఒంట్లో ఇంకా తేడా ఉంది. వింటున్నారా? పాపం కొరకు చనిపోయామని ఒప్పుకున్నాం, అది కన్ఫెసింగ్, నోటితో ఒప్పుకోవడం. కానీ నీ శరీరం ఉందే, పాపము నిలిచి ఉండే ఈ శరీరం. అందుకే దైవజనుడు అంటాడు, వాట్ ఎ రెచెడ్ మ్యాన్ ఐ యామ్. నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. నేను చేయకూడదు అనుకుంటున్నాను, చేస్తున్నాను. తలంచుకూడదు అనుకుంటున్నాను, తలంస్తున్నాను. ఏది నేను ఆశ్రయించుకుంటున్నాను అది మరలా నాలో అప్పుడప్పుడు కనిపిస్తుంది. అంటే అర్థం ఏంటంటే, ఈ శరీరంలో తడి ఉన్నంత వరకు నేను ప్రభువు పాపముల కొరకు చచ్చాను అంటున్నా, అప్పుడప్పుడు ఈ వెంట్రుక పెరిగినట్టుగా నీ జీవితంలో నెమ్మదిగా పెరుగుతా ఉంటాయి. మళ్ళా నువ్వు షేవ్ చేస్తావు. మళ్ళా ఎల్లుండికి మళ్ళా కొంచెం, నేను ఎక్కడ చచ్చాను రాకు వస్తా, ఉన్నాను లేరా బాబు, కంగారు పడకో. ఎందుకంటే ఇంకా ఏముంది చెప్పండి, ఏముంది? ఆ తడి ఉంది. ఆ చెమ్మ శరీరంలో, ఆ స్కిన్ లో ఇంకా తడి ఉంది కనుక రోమాలు పెరుగుతుంటాయి. అప్పుడు వాటిని నేను ఎలా తీసుకున్నానంటే, శరీరంలో ఉత్పత్తి అవుతున్న కోరికలు. ఇంత ప్రసంగం నేను చేస్తున్నా, ఇంత భక్తిగా ఇంత విషయాలు మీకు చెప్తున్నా, అప్పుడప్పుడు ఇంటిలో పెరుగుతుంది, తీసేస్తున్నాను పెరుగుతున్నాయి అంటిల్ డెత్. అప్పుడు ఈ శరీరంలో అప్పుడప్పుడు పెరుగుతున్నటువంటి ఈ కోరికల్ని కూడా మనం ఏం చేయాలి? షేవ్ చేయాలి. కోరికల్ని
వాటితో ఈ తరాల ఆ కోరికలు ఈ వయసులో నాకు ఎప్పుడు వస్తాయిలే, వస్తే వచ్చేయలే అని అనుకోకూడదు. వాటిని ఏం చేయాలా? వెంట్రుకలతో పేనిన ఆ తెర. ఒక ప్రక్కన రైట్స్ ని కోల్పోతున్నాం, మనకు హక్కులు చాలా ఉన్నాయి, కోల్పోతున్నాం. రెండోది ఏం చేస్తున్నాం? రెండోది ఏమండి, మీరు కాంగ్రెస్ కమ్యూనిస్టా తెలుగుదేశమా ఏంటని అడుగుతారు. నాకు ఏది కాదు పడు బాబు, మీకు దండం. మీరు అసలు మా దేశంలో పౌరులే కాదా? పరలోక పౌరులు అండి బాబు. మరి మీకు ఈ బ్లూ కార్డు, గ్రీన్ కార్డు, వైట్ కార్డు ఏం అక్కర్లేదా? మాకెందుకండి బాబు, ఉంటే తింటాం లేకపోతే చేస్తాం. ఎవరో ఒకరు తీసుకొచ్చి కానుకనిస్తున్నారు, ఉంటే తింటాం లేకపోతే చేస్తాం. మీరు ఇస్తారంటే కాదంటలేదు, మాకు కావాలని మేము అడగం. మాకు ఎందుకు ఇవ్వరు? మీకు రోళం కాదా, మాకు ఓట్లు లేదా అని అవన్నీ మేము అడగండి. మీరు ఇస్తారంటే తీసుకొని వాడతాం, లేకపోయినా మాకేం కంగారు లేదు. మీరు ఓట్లు వేయరా? ఏం చేస్తామండి, మీ ఎవరు గెలిచేది మాకు తెలియపోయా? వీళ్ళకేస్తే వీళ్ళు గెలిస్తే వీళ్ళకి పగ, వీళ్ళకేస్తే మన వీళ్ళకి పగ. ఎవరు గెలిచేది తెలియపోయా? అందరేను, మీరంతా అందరేను. నాకు రాజకీయం వాళ్ళంటే అస్సలు నమ్మటం కుదరదు. ఎందుకు వచ్చింది గొడవండి నాకు? మరి మీకు 5 ఓట్లు ఉన్నాయంట కదా మీ సంఘం తరఫున, మీ చర్చిలో. ఉన్నాయి కానీ ఏం చేద్దామండి? 5 ఉన్నాయి, ఏం చేయమంటారండి? మాకేంటి 5 ఈసారి? కాదండి, వాళ్ళకి సగం వీళ్ళకి సగం వేసేస్తాం. నేను ఎక్కడికి వెళ్ళిపోతుంటానండి. 2 అటు వేసేస్తారు, పోండి, ఎందుకు గొడవ? వేసేది లాభం అండి, 2 అటు ఎక్కితే ఒకరికైంది అంటారు వాళ్ళు. వేస్తే ఒకరికైంది, 2 అటు ఇటు వేస్తే ఏం లాభం? అందుకని ఎవరు గెలిచేది తెలియదు కదండి. మాకెందుకు వచ్చిన గొడవని ఈ గొడవలు? అయితే మీకు నీళ్లు ఆపేస్తాం, ఆపండి. మీరు పన్నులు పెంచేస్తాం, పెంచండి. ఇంటే కడతా, లేకపోతే తీసుకెళ్ళి అక్కడ పెట్టండి. జైల్లో వాళ్ళకని చెప్తా సువార్త. ఇంకేముంది? తెగించిన వాడికి ఏముందండి? తెగించాం. సంపుతావా? సంపు, విడిపించి పెడతా, విడిచిపెట్టు. నాకు అధికారం ఉందంటావేంట్రా? నీకెక్కడది అధికారం? అసలు లేఖనాల్లో రాయబడినంత నెరవేరాలా అంటే నువ్వెవడరా మధ్యలో ఫిలాసఫీ? నువ్వెవడివి? లేఖనాలు నెరవేరాలి కదా. బొచ్చు కత్తిరించే వారి దగ్గర గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు నేను ఉండను. దట్స్ ఆల్. ప్రతిసారి ఆయన నన్ను గురించి లేఖనాలు ఏమని రాయబడి ఉన్నాయో అంటాడు యేసయ్య. కనీసం మంచినీళ్ళ దాహమైతే కూడా సిలువలో లేఖనములో నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానంట. గురు బాబా, ఆయన తప్పిక కూడా లేఖనాలు నెరవేరాలి. ఆయన దాహమైతే గ్లాస్ నీళ్ళు తాగేదానికి కూడా లేఖనం రాసిందా లేదా నన్ను గురించి? ఇట్లా లేఖనము నెరవేరినట్లే నేను తప్పికొనుచున్నాను. చేదు పాత్ర ఇచ్చారు, అది నెరవేరాల. అది దేవునితో ఒక వ్యక్తికి, వాక్యముతో ఒక వ్యక్తికి ఉన్నటువంటి సన్నిహితమైన సంబంధం. కనుక మనం చచ్చేంత వరకు కూడా 50 అయినా, 60 అయినా, 70 అయినా, 80 అయినా సరే, కొంతమంది చెప్పరు గాని ఒక ఆయన నాకు చెప్పాడు, 76 సంవత్సరాలు చేస్తున్నా ఈ ఆడవాళ్ళ దగ్గరకు వస్తున్నారు. ఒక్కోసారి ప్రార్థన చేయి తాతగారు, ప్రార్థన చేయి తాతగారు, నాకు ఒక రకంగా అయిపోతుందని. అందరు చెప్పరు కానీ ఆయన నాకు ఉన్నదన్నట్టుగా ఒక దైవజనుడిగా చెప్పాడు. ఒక దైవజనుడిగా చెప్తున్నాడు, నాకు ఒక రకంగా అయిపోతున్నాను, నా కొరకు ప్రార్థించి. నేను అన్నాను, ఈ వయసులో కూడా ఈ వయసులో ఏంటన్నా ఒక్కడు మంచినీళ్ళు గొంతులో మింగేంత వరకు కూడా ఉంటాయనేటట్టువే అన్నాడు. వెంట్రుక శరీరంలో బ్రతికి వెంట్రుక మొలిచేంత వరకు ఉంటుందన్న కోరికలు వస్తాయన్న. వాటిని చంపాల, వాటిని షేవ్ చేయాల. యాజకత్వానికి వెళ్ళి చూస్తే ప్రధాన యాజకుడు అనే ఆ సబ్జెక్ట్ లోకి వెళితే మీకు అవన్నీ చెప్తారు. అక్కడికి వెళితే అక్కడ రాసింది, యాజకత్వానికి ముందు సర్వాంగ క్షవరం చేయబడాలి అని. సర్వాంగ క్షవరం, తల మొదలుకొని అరికాల వరకు ఒక్క వెంట్రుక ఎక్కడ కనిపించకూడదు. సర్వాంగ క్షవరం మీకు వస్తే తర్వాత సబ్జెక్ట్ లోకి వస్తాయి. ఇప్పుడు వరకు మనం ఈ కోరికల్ని చంపి మన హక్కుల కొరకు మనం పనికిమాలిన పోరాటాలకి దిగక, ఏమండి, మనం చేయవలసింది ఏంటంటే వాటితో ఒక తెరని కప్పుకో. మన వ్యక్తిత్వం. ఇప్పుడు నా సంగతే చెప్తాను కదా, ఇప్పుడు నేను ఈ రోజు వరకు సేవ చేయగలుగుతున్నానంటే ఇవన్నీ మా దైవజనులు నూరిపోసారు నాకు. రే ఇది నువ్వు నిలబడాలంటే ఇది నీ రాజ్యం నిలబడాలి, సేవ నిలబడాలి, నీ వ్యక్తిత్వం నిలబడాలంటే ఇట్లా ఉండాలి నూరిపోస్తా వచ్చు. అందుకని ప్రతిరోజు ఒక్కసారి మెమరీలోకి తీసుకొచ్చి రికాల్ చేసి సబ్జెక్ట్ ఆలోచించుకుని సందర్భాలు వచ్చినప్పుడల్లా దైవజనులు చెప్పిన విషయాలు, వాక్యంలో ఉన్న విషయాల వివరాలను తెలుసుకుని ఈ విధంగా జాగ్రత్త పడడం వల్లనే ఈ రోజున మీరు చూస్తున్నట్టు ఈ పరిచర్య నిలబడి ఉండగలుగుతుంది, లేకపోతే ఉండదు. దీనికి ఇప్పుడు నేను చెప్తున్న దానికి
విరోధంగా ఎవరైనా ఆలోచన చేస్తే కూడా వాళ్ళు సమస్యలు ఉండరు. నాకు దండం పెట్టి వెళ్ళిపోతానన్న ప్రార్థన చేయండి అన్నట్టు నేను సంతోషంగా ప్రార్థన చేసి పంపిస్తా. ఎందుకంటే నేను ఉండలేని ఈ పచ్చి నాకు గిట్టదు, నాకు ఇంగ్లీష్ మందులు కావాలంట. ఇది నాటు మందు, ఆది అపోస్తుల మందు. ఇది ఇంగ్లీష్ మందు అయితే పచ్చలు ఉండవు కదా. ఇంగ్లీష్ మందు అంటే ఏంటి? ఆ డబ్బు, ఏ డబ్బు? రిపోర్ట్లు సపోర్ట్లు, ఆ డబ్బు. ఇంగ్లీష్ మందు అంటే రిపోర్ట్ ఇస్తూ సపోర్ట్, ఆ డబ్బు. అదొద్దు మనకు. నాటు మందు లో ఈ విధంగా రాసింది కదా, ఈ విధంగా ఉందాం. లేకపోతే ఆటో రిక్షా తోలుకొని బతుకుదాం, లేకపోతే గూడ్స్ సైడ్ దగ్గర మూటలు మోసి బతుకుదాం, లేకపోతే ఒక చిన్న కొట్టు పెట్టుకొని పొగాకు అమ్ముకొని, బీడీలు అమ్ముకొని, సిగరెట్లు అమ్ముకొని బతుకుదాం. సేవ ఎందుకు చేయాలి? చేస్తే నియమం ప్రకారం చేయాలి. ఆ సేవలో ఉన్నటువంటి ఆ లోతుపాతులు తెలుసుకొని గౌరవంగా దేవుడి నామానికి అవమానం కలగకుండా, మన దరిద్రత ప్రదర్శించకుండా యేసయ్యని ప్రదర్శిస్తూ మన ముందుకి ఈ సమస్యలు తట్టుకొని ముందుకు సాగాలి. రెండవ తెర ఇప్పుడు అర్థమైందా? రెండవ తెరలో నేను 2 parts చెప్పాను, 2 parts. అవి ఎప్పుడైతే మనం కోరికల్ని చంపుతామో అప్పుడు ఏం జరుగుతుంది? ఈ తెర రూపించబడుతుంది. అప్పుడు మనకు కానీ మన సంఘానికి కానీ మనం ఆ తెరని కప్పే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ప్రకృతి వైఫల్యాల్లో మన సంఘం ఏమీ చెక్కు చెదరకుండా నిలబడుతుంది. దీనిపైన మరలా ఎర్ర రంగు వేసిన, చెప్పండి, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, రకరకాల తోళ్ళు అన్నమాట. నల్లటివి, తెల్లటివి, మచ్చలవి, అవి ఇవి అన్ని పొట్టేళ్ళన్నీ తోళ్ళన్నీ తెచ్చారు. అన్ని తోళ్లు తెచ్చారు. చూస్తే తెలిసిపోతుంది, వాటిని చూసిన వెంటనే తెలిసిపోతుంది. పలానా కులం, పలానా కులం, పలానా కులం, పలానా కులం. మీ ప్రాంతాల్లో ఉందో లేదో కానీ మా ప్రాంతాల్లో వేటలకు వస్తే చర్మం తీసేస్తారు. వేటకి చర్మం తీసేస్తారు కానీ తోకకి తీరు మా ప్రాంతాలు. తోకకి ఆ తోలు తీయకుండానే తోకకు మాత్రం ఉంచుతారు ఆ బొచ్చు. తోక చూస్తే ఇది ఏ కులానికి చెందింది, ఇది పొట్టేలా, లేకపోతే ఇది మేక, లేకపోతే ఇంకేమిటైనా పోత, అట్లాంటి విషయాలు తెలుసుకుంటారు మాంసం కొనుక్కునే. అందుకని ఇది నికరమైన పొట్టేలు అని దాని తోకకి అది తీయకుండా మొత్తం వలిచేస్తారు. అంటే దాని కులాన్ని చెప్పుకునే దానికి దాన్ని కొంచెం ఉంచుతారు. అక్కడ పేరుకు పక్కన కులం పెడతారు చూడండి, అది పేరుకు ప్రక్కన కులం పెడతారే అదనమాట. కృష్ణ మాదిగా, ఫలానా పేరు ప్రసాద్ మాల, అదేదో పెద్ద ఘనకార్యం అన్నట్టు. కృష్ణమూర్తి చెంచు, మేము ఫలానా కులస్తులువి అని చెప్పుకునే దానికి ప్రయత్నం చేసే, ఆ ప్రయత్నాలు లేకుండా అన్నిటిని తీసుకొచ్చి రక్తంలో ముంచి తీశారు, బయటికి ఆరబెట్టారు. ఎటు చూసిన ఎర్రగా రక్తమే కనబడుతుంది, రక్తపు రంగే కనబడుతుంది. కానీ తోళ్లల్లో ఇంకొక కలరు కనిపించలేదు. ప్రతి తోల్ని, అది ఏ కులమైనా సరే, ఏ జాతి పశువైనా సరే, ప్రతి తోలు కంపు కొడతాడు కదా. కంపు కొడతాడు లేదా? నన్ను ఒకరింటికి పిలిచారు, పోయాను. అన్న ఈ మంచం మీద కూర్చోనన్నారు, దుప్పటేశారు. మంచం మీద కూర్చున్నాను, నాకు కంపు కొడతా ఉంది, భయంకరమైన కంపు. ఓహో అని వాంతి వచ్చేటట్టుగా ఉంది. అంత లోపల 2 చపాతీలు దాంట్లో పప్పు వేసి తీసుకొచ్చి నా చేతికి ఇచ్చారు. తినన్నా, ఎప్పుడు తిన్నావో ఏమిటో. నేను కొంచెం కాళ్ళు ఇట్లా ఊపితే కాళ్ళకి మెత్తగా తగలతాం. నేను తొంగి చూస్తే మన దుబాయ్ దుప్పటి మర్చిపెట్టినట్టుగా ఉంది. దుబాయ్ నుంచి తెచ్చిన దుప్పటి మర్చిపెట్టినట్టుగా ఉంది మందం. ఇది ఏంటి అన్నా, ఎద్దు తోలన్నా అన్నాడు. ఆ రాత్రి నేను అక్కడే పడుకోవాలా. చర్మకారుని ఇంట పేతురు పడుకున్నట్టు బైబిల్లో రాసింది. చర్మకారుని ఇంట పేతురు పడుకున్నారు. మరి బ్రదర్ అది తీసి ఇంకో దగ్గర పెడతారన్న, అది సరిగ్గా ఎండలేదన్నా, అందుకే అటు వాసన వస్తుంది. మాకు రావట్లేదా వాసన అంటున్నాడు. మీకు రాదు, నాకు వస్తుంది. నాకు నా పరిస్థితి బాగాలేదు, తీసేయండి అన్న. తీసి ఆడ పెడతాడు, కుక్కలు బీకెళ్తాయి. నేనే పోయి అటువైపు అరుగులో, అక్కడ ఒకరింటి ముందు అరుగు ఉంది బయట, చలికాలం. నేనే పోయి అరుగు మీద పడుకునేటప్పుడు ఎవరో ఎక్కడ ఉండలేకపోయా. ఏ తోలైనా కంపి, అది ఏ కులమైనా కానీ, ఏ కులమైనా అవ్వచ్చు. ఊరికే మామూలుగా టెన్ చూడండి మాత్రలు రాకపోతే నన్ను అడిగాడు. మాత్రలు, కస్తూరి మాత్రలు అంటే మాత్ర
మళ్ళా వీటి మళ్ళీ తీస్తే మళ్ళీ ఒక మాత్ర తమలపాకులు వేసుకొని తినమ్మా, విరేచనాలు పడతాయి బాగా తిను, విరేచనాలు మందుకు వచ్చేవాదిగా ఈ తమలపాకులు వేసుకున్నారు మింగా. నాకు ఒకటి చెప్పాడు, ఈ కస్తూరి మాత్రలు చేసేవాడు అయిపోయినాయంట, ఈ మనిషి ఊరికి విజిగిస్తుంది, అయిపోయినాయి రేపు రమ్మంటే కాదయ్యా రేపు ఆదివారం ఈ రోజు వేసుకుంటే రేపు విరేచనాలు పడతాయి, సోమవారం నుంచి మళ్ళీ డ్యూటీకి పోవాలా, ఈ రోజే కావాలంటే ఏం చేస్తాడు? అప్పుడప్పుడు తయారు చేసాడు కస్తూరి మాత్రలో కొబ్బరిలో తమలపాకులు వేసి మడిచి నవలండి గట్టికి మింగేసేయండి అన్నాడు. వాడికి విరేచనాలు పట్టి 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 మరుసటి రోజంతా పట్టి వాడు మంచం పట్టాడు. దేవునికి స్తోత్రం. ఎవరికి పెట్టినా ఏ కులమైనా రోజు 4 సార్లు స్నానం చేసేవాడైనా ఊరికటంటే మాత్రలు వస్తాయి. అంటే మట్టి కంపు మనిషి అండి వస్తాయి. అందుకని ఈ కులము, ఈ గోత్రాలు, ఈ చదువు, ఈ ఉన్నత స్థాయి, అది ఇది అవన్నీ ఏమి మనం పట్టించుకోకుండా, నాతో చాలా మంది సేవకులు ఉన్నారు, ఎవరు ఏ కులము నాకు తెలియదు, నిజంగా చెప్తున్నారు, దేవుడు దీనికి సాక్షి. ఎవరు ఏ కులస్తులో నాకు తెలియదు. 400 మంది సేవకులు నాతో పనిచేస్తున్నారు, నా క్రింద ఎవరు లేరు, నాతో ఉంటారు. ఎవరైనా సరే ఎవరు ఏ కులము నాకు తెలుసుకోవాలని లేదు, తెలుసుకోని కూడా నాకు తెలియదు కూడా. అనవసరం. అంటరానితనం బయలుదేరేది ఎప్పుడంటే ఎవరు ఏ కులమో తెలుసుకున్న తర్వాతే అంటరానితనం అది ప్రారంభమవుతుంది. మనుషులు కదా, అందుకని ఒక్కొక్కడికి అదే పని చేస్తాను గారు. ఏ కులం ఊరికే అడుగుతాను, అసలు ఊరికే తెలుసుకుందామని, అంతే. ఇంకేం ఆ పాస్టర్ గారు ఏ కులం ఊరికే అడుగుతాను తెలుసుకుందామని. తెలియని ఏం లేదు, ఆయన ఏ కులం ఏంటది, ఆయన ఇంటి పేరుకి మా ఊళ్ళో ఉన్న మాదిగొండక ఒకటే ఉంది. వాళ్ళు ఇంకోటి అంటాడు, ఆ ఇంటి పేర్లు మాదిగోళ్ళకు ఉంటాయి, మానవులకు ఉంటాయి, ఇక రెడ్లకు ఉంటాయి, అన్నిటికి ఉంటాయి లేవా, మనకెందుకో ఆ సంగతి అంటాడు. ఇంకోటి ఏదంటాడు, తెలుసుకుందాం. ఇంకేమి, ఎందుకు తెలుసుకోవాలా? వాడికి ఆ కులగజ్జి ఉంది కనుక తెలుసుకోవాలనే ప్రయత్నం. ఇట్లాంటి సేవలో పనికిరావు. నేను లూథరన్ మిషన్ చర్చి ఆఫీస్కి వెళ్ళాను. ఆ రోజు ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, ఏమండి పలానా దగ్గర మీ గ్రౌండ్ మాకు 3 రోజులు ఇవ్వండి మీటింగ్ల కంటే. సరేనన్నాడు, ఇస్తాన్నాడు. మీకంటే ఎక్కువనా ఇస్తాను, సువార్త చెప్పండి, మంచిదే. మా సంఘ పెద్దలు మీరు చెప్తుంటే మమ్మల్ని ఏదో అన్నట్టు అనుకుంటున్నారు వాళ్ళు, మీరు సువార్త చెప్తున్నారు మంచిదేను, మా సంఘానికి కూడా మంచిదేను అంటాడు ఈ పెద్ద ఆయన. సరే ఈ ఉత్తరం చదవండి అన్నాడు. ఇచ్చాడు. దాంట్లో ఏమనుందంటే వాళ్ళ సంఘం రాశారు పెద్ద ఆయనకి, ఏమండి ఇప్పుడు మీరు పంపించిన పాస్టరు మాలోడు, మేమంతా మాదిగోళ్ళం ఇక్కడ, అందువలన మాకు మాదిగోడిని పంపించండి పాస్టర్ గా, మాలోడు మాకు వద్దు, మేము ఒప్పుకోం అని రాస్తుంది. దాంట్లో నాకు కంటి నిండా నీళ్లు పడి, క్రైస్తవ్యంలో కూడా మరలా ఈ కులగోత్రాలు ఉన్నాయా? క్రీస్తుని వెంబడించిన వాళ్ళ నోట్లో కూడా ఇట్లాంటి మాటల, ఇది సంఘమేనా? చూడండి ఏసన్న గారు, ఇట్లా ఉంది పరిస్థితి, మాకేం తోచట్లేదు. పెద్ద ప్రెసిడెంట్ ఆయన చెప్తున్నాడు, ఇదేది పరిస్థితి, కులాలు కొట్లాడుకొని వస్తున్నారు. ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు ఒక కప్పు అలా ఉండాలి మన మీద. దీని మీద సముద్ర వత్సల తోళ్ళని రాసి చూడండి. దీని మీద 4వది నీళ్లకు వచ్చి చదువు 14వ వాక్యం ఏమిటది? సముద్ర వత్స మీరు చూసి ఉండరు. నేను ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మ్యూజియంస్ కి వెళ్లకుండా నేను రాను. మ్యూజియంస్ కి వెళ్తాను, తప్పనిసరిగా వెళ్తాను. నాకు అదొక హ్యాబీ. మ్యూజియంస్ అన్ని వెళ్ళి చూస్తాను. పురాతనమైన సంగతులు ఏమన్నా ఉంటే, అవేమన్నా ఉంటే అక్కడ గమనించి చూసి చదువుతా ఉంటాను. ఒక అలవాటు. ఒక దగ్గరికి వెళితే ఈ సముద్ర వత్స కనిపించింది నాకు. దాన్ని అట్లాగే చెడిపోకుండా దాన్ని ఏదో చేసి మొత్తం సముద్ర వచ్చని అట్లాగే పెట్టినారు మ్యూజియం లో. జూలో కాదు, మ్యూజియం లో. అది చాలా సేపు చూస్తూ నేను ఈ వాక్యం తీసి చదివా. రమసేస్ అని ఉంది. అది చదివితే దీని చర్మాలతో పైకప్పు లాస్ట్ ఫినిషింగ్ అన్నమాట. ఈ దేవుని మందిరానికి లాస్ట్ ఫినిషింగ్ ఏంటంటే ఆ పైకప్పుతో దాన్ని మూసారు అని ఉంది. అప్పుడు దాన్ని సంబంధించినటువంటి ఒక బుక్ ఒకటి సంపాదించి నేను ఇంగ్లీష్ లో చదివించుకొని దాన్ని విన్నా. నేను చదివితే నాకు పెద్దగా అర్థం కాకపోతే చదివించి దాన్ని విన్నా. దాంట్లో ఏముందంటే, ఇది ఈ రమసేస్ అని చెప్పి ఈ సముద్ర వత్స మాంసాహారి కాదు, శాకాహారి కాదు అని రాసింది.
ఫస్ట్ పాయింట్. రెండవది, ఈవినింగ్ సన్సెట్ అయిన తరువాత, సూర్యుడు అస్తమించిన తరువాత సముద్రంలో నుంచి బయటకు వస్తది. మరలా సూర్యోదయానికి ముందు ఒక్కసారి తన శరీరాన్ని ఇట్లా ఒక 5-6-10 నిమిషాలు ఇట్లాగా అనుకొని, అంటే దులుపుకొని చక్కని సముద్రంలోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఏదైనా చేస్తే పొరపాట్లు కూడా వాటి మీద కోపపడదు. అవి రాసినారా, దాని ఆర్టికల్ రాసిన దాని సంగతి, దాని క్యారెక్టర్ ఏంటని రాసినారు. తిరిగి చూస్తుంది, మళ్ళా వెళ్ళిపోద్ది. దాన్ని విజిగించి 4 సార్లు విజిగించి 5వ సారి అవి వెళ్ళిపోతాయి. ఇదేమైనా కలబడితే అవి కలబడతాయి, కలబడలేదు వదిలేస్తాయి. ఏది దొరికితే దాన్ని తిని తృప్తిపడి అవసరంగా పరిగెత్తి అది తినాలి ఇది తినాలి అనుకుంటూ, లేకపోతే దాని కొరకు దీని కొరకు వేటాడాలని ప్రయత్నాలు చేస్తూ అట్లేం చేయదు. ఏదైనా దొరికితే తినడం, లేకపోతే మళ్ళీ తెల్లవారేసరికి శుద్ధీకరించబడిపోతాయి. సైంటిఫికేషన్. రాత్రంతా నేను తిరిగాను, అర్థమైందా? బాప్తిసం పొందిన వాడు మళ్ళా ఒళ్ళంతా కడుక్కొని అక్కర్లేదు, పాదములు కడుక్కుంటే చాలు అంటాడు యేసు ప్రభు. కాదు కదా, నా ఒళ్ళంతా కడుగా. యేసు ప్రభుని అడుగుతాడు పేతురు, అయ్యా కాళ్ళు కడితే మన ఇద్దరికి సహవాసం ఎక్కువైపోద్దా? అట్లయితే ఒళ్ళంతా కడుకు అంటాడు. ఒళ్ళంతా కడగాల్సిన అక్కర్లేదు. స్నానం చేసిన వాడు కాళ్ళు కడుక్కోవాలి. అంటే నీ ప్రవర్తనని జాగ్రత్తగా గమనించి, ప్రవర్తనలో ఉన్న దోషాలని సూర్యోదయానికి ముందే శుద్ధీకరించబడి దానిలోకి వెళ్ళిపోవాలి.